ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. చూడండి, సమస్త దుర్నీతి నుండి మనల్ని ఫస్ట్ విడిపించాడంట. దుర్నీతి అంటే ఏంటిది? ఇక్కడ అందరు వెళ్ళిపోయినట్టున్నారు. దయచేసి మీరు దేవుడిని ఎంత మట్టుకి ప్రేమిస్తే బతులు చెప్పండి, సమాధానం ఇవ్వండి, వినండి, సిగ్గుపడకండి. మీరు చిన్నపిల్లలు అనుకోండి, స్కూల్ అనుకోండి, అండి ఏమన్నా స్కూల్ ఏం వింటున్నారో మీకు అసలు ఆ చెవులకు వాక్యం వెళ్తుందో వెళ్ళట్లేదో తెలియకుంటే ప్రశ్నలు అడగండి. ఇలా క్రాస్ పోతే సరి చేసుకోండి. దేవుని ధ్యానంలోనికి, దేవుని స్మరణలోనికి రండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి అన్నాడు. దుర్నీతి అంటే ఏమిటి? దేవునికి దూరం చేసేటువంటి నీతి. అది కూడా నీతే, కానీ దేవునికి దూరం చేసింది, కానీ దేవుని దగ్గర రాలేము మనం. ప్రైజ్ ది లార్డ్. మనం వచ్చినా మన మనసు రాదు దేవుని దగ్గరికి. అందుకే చెప్తా నేను, మీరు ఏది అడిగినా స్తుతులు, స్తోత్రాలు, రిఫరెన్స్లు, చెప్పిన వాటికి జవాబులు అన్నిటికీ మనం క్లారిటీగా ఉంటూ ఆయనలో పరవశమవుతూ ఉన్నామంటే మనం చేసే నీతిలో ఆయన ఉన్నాడు అని గుర్తు. యెషయా గ్రంథంలో అదే ఉంది, మన్ను స్తుతించునా మృతి నిన్ను కీర్తించునా, సజీవులే కదా నీ నామాన్ని స్తుతిస్తారు అని. అందుకే అంటారు మీకు ఊకే నేను, సమాధి కాడ కూర్చున్నారా అని. మృతులే ఉంటారు సమాధిలో. సజీవులమైన మనము దేవుని ఉత్సాహ సంబంధమైన ఆత్మ పౌరుషం కలిగి జీవిస్తున్నాం కనుక మనల్ని మౌనంగా దేవుని ఆత్మ ఉండనివ్వదు. నువ్వు నేర్చుకునే ప్రతి నీతిని పరీక్షిస్తూ నిన్ను ఆయనకు దూరం చేసే నీతిలో ఉన్నావా, దగ్గరయ్యే నీతిలో ఉన్నావా అని టెస్ట్ చేస్తూ ఉంటుంది అది. హల్లెలూయా. పరిచర్యలో స్టార్టింగ్లో చెప్తున్నా, ఇప్పుడు కూడా ఉన్నారు కొంతమంది భక్తులు, కానీ ఫుల్గా లేదు. విజయ సిస్టరు ఎప్పుడు నేను ఏదైనా చెప్పినాను అనుకోండి, పెన్ను పేపర్ ఏమంటే అక్కడ పెట్టుకునేది అంతే, ఒక్క పొల్లు కూడా పోనీయకపోయేది. అక్కడ ఏమన్నాడు? సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలను అన్నాడు. ఏ దుర్నీతి బంధకాలు, ఏ పాపక్రియలు, ఏ శాపం బతుకులు ఉన్నాయో వాటన్నిటి నుండి విమోచింపబడి సత్క్రియ కలిగినటువంటి మనసుతో ఆసక్తిగా పరిగెత్తేటువంటి ఆత్మలు ఆయన కనుగొని వారిని ఆయన సొత్తుగా చేసుకోవడానికి తను తాను అర్పించుకున్నాడంట. ఇంకా మీరెవరైనా ఉన్నారా దీంట్లో? ఎవరు లేరా? ఉన్నావా? అడిగితే చెప్తారు, లేకుంటే లేదు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. మీరెవరైనా ఉన్నారా దేవుని సొత్తు అయిన ప్రజలుగా? ఉన్నారో లేదో వాక్యం డిసైడ్ చేసింది, కానీ చెప్పవలసిన బాధ్యత నీకున్నది. హల్లెలూయా. చూడండి, ఈ మాటలు మన హృదయాన్ని తలకిందులు చేస్తాయి. అంటే మనం ప్రభు దగ్గరికి వచ్చిన కాంచెల్లి ఇప్పటి వరకు సత్క్రియలు కలిగిన ఆసక్తి మనలో ఉన్నదా లేదా? ఒకటి. ఫస్ట్ది, దుర్నీతి అనేది నన్ను వెంటాడుతుంది, ఆ దుర్నీతిలో ఉన్నానా? ఫస్ట్ మనము ఉండి ఒక్కొక్కసారి ఇతరులను విమర్శించడానికి మనల్ని విమర్శించుకునే ప్రాసెస్లో మనం పడిపోతాం. ఎవరికైనా ఈ అనుభవం ఉందా? ఎవరు లేదా?
ఉండేటోళ్ళు చెప్పండి, ఉన్నదా? మన జీవితాంతంలో మనం చేసేటి ఈ రెండు ప్రాసెస్. ఒకటి ఏంటంటే ఇతరులు విమర్శిస్తాం, వాళ్ళు ఇలాంటి వాళ్ళు కదా, వీళ్ళు ఇలాంటి వాళ్ళు కదా, వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డోళ్ళ అని విమర్శిస్తాం ఒకటి. రెండోది మనల్ని మనమే ఎలా విమర్శించుకుంటాం అంటే నేను మంచిని, నాకు అంత ఓకే, నా అంత పరిశుద్ధుడు లేదు, నా అంత పరిశుద్ధుడు లేని మనం విమర్శించుకుంటాం. ఈ రెండింటినే దుర్నీతి అంటారు. చెప్పాలి, ఏమంటారు దీన్ని? ఎందుకంటే దీంట్లో మన ఆ అజ్ఞానత, మన గుడితనం ఏంటంటే మనకు మనమే నీతిమంతులం అయిపోయేటువంటి ఇన్సీక్రెట్ అది. ఇంకొకటి, ఇతరులో నీతి ఉందా, అసలు వాళ్ళు నీతిమంతులేనా అనేటువంటి, అంటే వాళ్ళకి వాళ్ళ ఇంద్రా లేదా, వాళ్ళు అసలు నీతి ఉందా లేదా అంటే మనకు అర్థమైంది ఏంటంటే మనం వాళ్ళకంటే మించి ఉన్నామనే ఆలోచనలో, ఆ భ్రమలోనే మనము ఉన్నాం. సాతాను గారు కూడా పరలోక రాజ్యంలో వాడు అనుకున్నాడు ఏంటంటే నాకు మించినోడు లేడు, ఇక నాకు నేనే అనుకున్నాడు. దట్ ఈస్ రాంగ్ ప్రాసెస్. అందుకే మరోసారి దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చి మనల్ని శోధిస్తూ పరీక్షిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే పౌలు అప్పుడప్పుడు అంటాడు, నీ నీతిమంతున్నో కాదు, పరిశుద్ధున్నో కాదు, అది దేవునికే తెలియను అంటాడు. ఇది నీతి కలిగిన జీవితం. ఉచితగా అప్పుడప్పుడు కొంతమంది పరీక్షిస్తూ చూస్తాడు, జస్ట్ ఎప్పుడు పరీక్షించాను, ఎప్పుడో ఒకసారి అట్లా చూస్తానంతే, ఏం చేస్తారా అని సిద్ధపడిపోతారు. దుర్నీతి అంటే ఇతరులు విమర్శించడానికి, వాళ్ళని వాళ్ళు. ఈ రెండు హక్కులు మనకు లేవు భూమి మీద. దేవుని సంఘంలో ఫస్ట్ లేదు, ఇతరులు విమర్శించడానికి లేదు, మనల్ని మనం విమర్శించుకోవడానికి కూడా. ఎందుకు? తన్ను సొత్తుగా మనల్ని, గట్టిగా స్తోత్రం చెప్పండి, సత్క్రియల వలన ఆత్మచేత ప్రేరేపించబడి పరిశుద్ధాత్మని చేత మనము కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఆయన బలిపీఠం కిందికి. ఆమేన్. అందుకనే ఆ బలిపీఠం కింద ఉన్నారు ఎవరు? పరిశుద్ధులైన ఆత్మలు. ప్రకటన గ్రంథములో నాదా సత్యస్వరూపి మాకు తీర్పు తీర్చకుండా ఉంటావు అని ఏడుస్తారు వాళ్ళు. వాళ్ళు ఎవరు తెలుసా? దుర్నీతికి దూరమై సత్క్రియలు ధరించుకున్న వాళ్ళు. అంటే వాళ్ళు ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చినా కూడా అది దేవుడు ప్రాణం తీసుకునే పోయేది ఉంటే తీసుకొని అని అర్పించిన వాళ్ళు. చూడండి, వాళ్ళు ఎంత నీతిమంతులైతే ప్రాణం పోయే వరకు వాళ్ళు సత్క్రియలు అనుసరించి ఉన్నారు. గమనించండి, వీటి కోసం మీరు ఈ రోజున ప్రార్థన చేయండి. మన ప్రాణం పోయేంత వరకు మనం సత్క్రియలు కలిగి ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. నేను ఒక్కటే అంటాను, ఇంకా నా దగ్గర ఉన్న కొన్ని పిట్స్ కొంతమంది పిల్లలకి అది రాలేదు, ఇంకా అసలు అది గుర్తుకే లేదు. మరోసారి గుర్తుకు చెప్తాను చూడండి. ఇది నా యేసే నాకు నేర్పించిన అనుభవం. ఇది లేకుంటే వీరు ఈ సంఘంలో ఉండి కూడా పేరుకి సచిన శవాలే వీరు. చూడండి, నా గురించి నేను ఎప్పుడు ఏడవను, ఒకటి నన్ను నేను ఎప్పుడు నమ్మను. ఈ బిట్లో ఎవరు లేరు, ఉండాలి. అప్పుడే నువ్వు సత్క్రియలు కలిగిన ఆసక్తి నీలో చల్లారలేదని గుర్తుపెట్టుకుంటా. మనకేదైనా చిన్న వేదన, చిన్న బాధ కలిగిందనుకో, మనం ఏం చేస్తామండి? ఎమ్మటి ఆగమైపోతాం. నేను అప్పుడు ఎమ్మటే చెప్తాను, నేను నీ గురించి నువ్వు ఆగమైనంత కాలము దుష్టుడు నిన్ను ఏ రోజు వదిలిపెట్టాడు. నీకు కలిగే బాధ, నీకు కలిగిన వేదన, నన్ను ఆకటేకుగా నువ్వు నన్ను ప్రేమించినావు ప్రభు, నాదొక బతుక అని నీ ముఖం మీద నువ్వే ఉమ్ముకోవాలి. ఎస్, నా జీవితం నీకు అనుభవించాను, అలా బ్రతుకుతాను కాబట్టి ఇంతవరకు నా దేవుడు నా కాపుదలగా ఉన్నాడు. ఆమేన్. ఈ బలిపీఠం కింద ఉన్న వాళ్ళందరూ కూడా అంత ఓర్పు సత్క్రియలు కలిగి జీవించారు. వారికి ఆ మరణం అంటే క్షణికమైన మరణం గురించి లేదు, యుగాలతో నిత్య జీవం కలిగిన దేవునితో అనుబంధం ఉంది. మనం చిన్న ఇలాంటి కొన్ని రావాలి, మనకు రావద్దని కాదు. ఎందుకంటే మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది మనకు తెలిసింది. ఎగ్జామ్ లేకుంటే మనం ఎలా పాస్ అవుతామో ఎలా తెలిసింది? వచ్చినప్పుడల్లా మనం ఒకటి నేర్చుకుంటాం. కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు, కొన్ని బాధలు నేను వెంటాడుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? అసలు దేవుడు నమ్ముకొని ఏం చేస్తున్నావు?
దేవుడికి ఎలాంటి ప్రాసెస్ ఇచ్చాడు, నువ్వు చేసేటువంటి నీ జీవితం, నీ ఆత్మీయ జీవితాన్ని ఏ గుణ లక్షణాలు ఉన్నాయి, ఇవన్నిటిని దేవుడు పరీక్షిస్తాడు. నేను వీరే విజయం 100% పొందుకోవడానికి కారణం అదే. నాకు ఎలాంటి బాధలు కలిగినా నన్ను చూసి బిడ్డలు కొంతమంది బాధపడతారు, ఏడుస్తారు. అది వాళ్ళ ప్రేమ. వాళ్ళు ఏడ్చడంలో నేను ఏమవుతానండి, ఎందుకంటే వాక్యం అవుతుంది, ఈ నా సహోదరులకు పెడితే నాకు పెట్టినట్టే, మరి ఈ సహోదరుల కోసం పెడితే దేవుని కోసము. నేను అంటున్నాను, నీ కోసం ఏడవకపోవడం మంచిది, కానీ సాటి సహోదరుని కోసం, సంఘంలో బిడ్డల కోసం ఏడవడం పాపమేం కాదు. అది దేవుని సంఘము, దేవునితో నీకున్న అనుబంధం, అది సత్క్రియ అంటారు. అంటే నిస్వార్థంగా ఏడ్చే కన్నీరు అది పర సంబంధమైనదై ఉంటుంది. ఆ సత్క్రియలను నువ్వు చేయడానికి నిన్ను ఆయన సొత్తుగా చేసుకున్నాడు అంటున్నాడు. ఎలా చేయబడ్డావు ఆయన సొత్తుగా, నువ్వు ఆలోచించు. స్టార్ట్ చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి 12వ వచనం. తన్ను ఎందరో అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. చూడండి, ఎవరికి అధికారం ఇచ్చాడు? కరెక్ట్ చదవండి వాక్యం. యేసయ్యకి ఇచ్చాడా? అంగీకరించుకున్న వారికి ఇచ్చాడా? మంచిగా చదవాలి మరోసారి. అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎవరికి ఇచ్చారు అధికారము? దేవుని పిల్లలుగా మనం కావడానికి కూడా మనకు అధికారము. ఇప్పుడు చూడండి, దేవుని బిడ్డగా నువ్వు కావడానికి నీకు అధికారం అంటే ఏంటిది? వాట్ ఈస్ దిస్ మీన్? ఏంటి దీని యొక్క అంతర్భావము? అంగీకరిస్తే అధికారం ఎలాగైతుంది అని మనకు ఒక ఆలోచన. రైసలా చూడు, ఇప్పుడు నేను ఇంతకుముందే జవాబు చెప్పాను నీకు. నువ్వు ఎక్కడెక్కడో యూట్యూబ్లో 10 మంది వాక్యాలు ఇంటిగా నేను కొన్ని గ్రూపులో పెడతాను. అది మీరు వాళ్ళతో కొట్టుకోపోతారని కాదు, ఖచ్చితంగా వాక్యం ద్వారా మీలో లోపాలు ఉంటే మార్చుకొని శ్రేష్టమైన పునాదిలో మీరు వెళ్తారని. అది మించిన వాళ్ళకైతే ఆ వాక్యం ఏం అవ్వదు, ఒకవేళ తాకితే మారి ముందుకెళ్తారని, కానీ ఇంకా వేరే ఉద్దేశం కాదు. మంది బోధలినాలని గ్రూపులో ఏమి పెట్టట్లేదు, గ్రహించుకోండి. అది కూడా ఎప్పుడో ఒకసారి పెడతానంతే. చూడండి, ఇక్కడ దేవుని పిల్లలకు నీకు అధికారం ఇచ్చాడు అన్నాడు. యేసు ప్రభు అధికారం ఏమన్నా దేవుడిస్తే పొందుకున్నది కాదంటావా? మాట్లాడవేంటి? మనకిచ్చిన అధికారం యేసు ప్రభుకి ఇవ్వలేదా? ఫస్ట్ ఆయన పొందుకున్నాడా అధికారాన్ని? నువ్వు పొందుకున్నావా? తోటమాలి గురించి ఏం చెప్పాడు? వ్యవసాయకుడు పెద్ద వ్యవసాయం చేయించి, చూడాలి ఇక్కడ, ఆ వ్యవసాయం చేయించిన తర్వాత కాపులు గుత్తలకు ఇచ్చాడంట. దాసులందరిని చంపుకుంటూ వచ్చాడట. ఈ గుత్తను తీసుకున్నాడు, దాసులందరూ చచ్చిపోయాడు. యజమాని అనుకున్నాడంట ఒకడే ఒక కొడుకున్నాడు, ఆ కొడుకును పంపిస్తున్నాడు యజమాని. ఆ ఒక్క కొడుకుని నిర్మూలన చేశాడనుకో, ఇక ఉన్న స్వాస్థ్యం మొత్తము. చూడండి, కుమారుడు కదా. అప్పుడు యజమాని ఏం చేశాడంట? వారిని ఎవ్వరిని లేకుండా భూమి మీద, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి గురించి రాయబడింది? మన ప్రభు అయిన. అంటే ఆయన నిజంగానే ఆయనను భూమి మీద సంహరించబడ్డాడా లేదా? గ్రహించండి. అధికారం అనే ప్లేస్లో మనకు 3 బిట్స్లో వస్తాయి అధికారం. ఒకసారి గట్టిగా చెప్పండి. 3 బిట్స్లో వస్తాయి అధికారం. యేసు ప్రభుల వారు చెప్పిన మాటలు నువ్వు యూట్యూబ్ కాదు, ప్రపంచం వరల్డ్లో దొరకవు ఈ వాక్యాలు. మంచిగా ప్రేమించిన వాళ్ళకి ఈ వాక్యం అర్థమైతే, లేకుంటే అన్నిటిగా వాళ్ళకి అర్థం కాదు. చూడండి, యేసు ప్రభుల వారు అధికారం గురించి 2-3 మాటలు చెప్తాడు. దీంట్లో ఒకటి ఏం తెలుసా? కుమారుని నాకు అధికారం ఇవ్వబడింది, ప్రాణము పెట్టుటకు నువ్వు ప్రాణము. చెప్పు 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 గట్టిగా చెప్పు. అక్కడుంది యోహాను సువార్త, ప్రక్కన దొరకబడి చదవండి. 2వ అధ్యాయం 3వ అధ్యాయం డైరెక్ట్ రైట్ సైడ్ కొట్టేస్తుంటారు.
అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటిది? మనకి ఎక్కువగా వచ్చే స్వభావం ఏంటిది? చెప్పండి. ప్రాణం తీసేది ఎక్కువ ఉంటుంది. 3 బిట్స్ అన్నారు కదా. ఒకటేమో మన ప్రాణం పెట్టడానికి ఎంత? 5,000 మొత్తం తీసుకుంటే టక్కన భయపెట్టిస్తారు. అదేనా కాదా? నాకు అధికారము కలదు. దొరకట్లేదా? నేను దొరకబడతాను. 10వ అధ్యాయంలో ఉంటుంది. 10 అనుకుంటా, చూడండి ఒకసారి. ఆ, 18వ వచ్చి చూడు ఎంత చక్కగా చెప్పాడు. ఇప్పుడు నీకు ఒక దయ్యం పట్టింది. ఏ దయ్యం? చచ్చిపోతాం. నాకు కూడా అదే, ఒక కడుపులో గడబడ మోషన్స్, తెల్లారే వరకు మోషన్సే. ఇప్పుడు వారం కాదు, ఒక 4 రోజులు 5 నుంచి ఇదే పరిస్థితి. చాలా ఘోరంగా శోధిస్తూ ఉంది. టైఫాయిడ్ అంటే మామూలుగా అది మొత్తం మంటలు అయితే ఉంది. ఇంత ఘోరమైన పరిస్థితిలో నేను అక్కడి నుంచి ఈడికి వచ్చి ఆయన స్థుతిస్తూ ఆరాధిస్తున్నాను. కనీసం నేను అడిగినాని జవాబు చెప్పలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. నిలబడ్డానికి ఓపిక లేదు. అది లోపల తిప్పుకో అని చెప్పినాను. వాక్యం ఆపట్లేదు, ఆరాధన ఆపట్లేదు. గ్రహించండి. చచ్చిపోతావు అని శోధిస్తాయి. ఇది ఎవరిదో ఒక భారం అయితే పడ్డది. మన కొమ్మలకి వెళ్ళి ప్రార్థనలు పెట్టాను. ఆ బిడ్డలో కొన్ని భారాలు చూపించాడు, ఇంకొంతమంది భక్తులకు చూపించాడు, నా మీద వేసుకున్నాను. నాకు ఒక ధైర్యం. నీకు లేదు, వాక్యం లేదు, నువ్వు పిచ్చిదానివో పిచ్చోడి. వాక్యం చూసుకోండి ఫస్ట్. ఏమన్నాడు? ఎవడు నా ప్రాణాన్ని తీసుకున్నాడు. అది ఎవరి తరం కాదు, అది విశ్వాసం. అంటే అన్నా పానం పోతుంది అన్నా, మా పానాన్ని నువ్వు ఎందుకు కాపాడలేవు, ప్రార్థన చేయరాదు. దేవుడు ఈరోజు ఒక విషయం చెప్పాడు తెలుసా? చెవులు నా వారు విందురు గాక. ఏం చెప్పాడో నీకు చెప్పినానా? మరి ఆమెను ఎందుకు చెప్పినావు? చెప్తానన్నా. ఓకే, దేవుడికి స్తోత్రం. సంఘం కోసం ఎంతమంది ప్రార్థిస్తున్నారు? చేతులు పైకి ఎత్తండి. ప్రతిరోజు చేస్తున్నారా? ఓకే. దీంట్లో ప్రతిరోజు చేసే వాళ్ళే పాస్ అయ్యారు, మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అవుతున్నారు. నాకు ప్రభు రాత్రి నాకు ఇంత బలహీనతలు ఉంటే దేవుడే మాట్లాడుకున్నాడు. నాకు ఇంకో విషయం, నాకు గుడ్ న్యూస్ ఏం తెలుసా? నాకు ఈ బలహీనతలో నాకు దేవుడు దగ్గర అవుతాడు. అది నా అదృష్టం. అందుకే ఇలాంటి రోగాలు రావద్దు, ఇలాంటి శోధనలు రావద్దని అనను. రావాలని ప్రార్థన చేస్తాను. నువ్వు అది చేయలేవు. నీకు నాకు తేడా అదే. అందుకే నా లెక్క మారండి రా అంటున్నా. ఇంటరా ఇదరు కొద్దిగా రాకముందే నా పానం పోయేటట్టున్నది, కాపాడు. ఎన్ని రోజులు కాపాడుకుంటావు? దాన్ని 100 సంవత్సరాలు పడుతుంది. ఉంటుందా? నువ్వు కాదు కాపాడిద్దాన్ని, ప్రభు కాపాడు. రైతులా చూడండి బిడ్డ, వాక్యము ఎంత స్పష్టంగా రాయబడిందంటే యేసు ప్రభు ఒకటి, నువ్వు ఒకటా? క్రైస్తవులు అంటే క్రీస్తు లాంటి జీవితం జీవించద్దా? ఎవరు జీవిస్తున్నారు భూమి మీద? ఎక్కడో ఒకళ్ళు కోటికోపోయి, దాంట్లో 1,000,000 తారలో నువ్వే ఒక తారగా వెలవాల్సింది. రైతులా కోట్ల మంది ప్రజలు ఆరాధించుకునే వాళ్ళు ఉండవచ్చు, లక్షల మంది, వేల మంది సంఘాలు ఉండవచ్చు. వారిని ఆయన కనుదృష్టి పెట్టి చూడట్లేదు. ఎవరిని చూస్తున్నాడు తెలుసా? ఆయనలా బ్రతకాలని, జీవించాలని ఆశపడి సక్రియల యందు ఆసక్తి కలిగి మేము దేవుని సొత్తులము, దేవుని చిత్తం నెరవేర్చడానికి కష్టపడతామన్న వారికి. అందుకే ఈ వాక్యాన్ని చెప్పమన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నాకు చెప్పాడు ప్రభు రాత్రికాల సమయంలో. అందరూ మైకులు పట్టుకొని గంటల తరబడి చెప్తున్నారు, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయమని చెప్తున్నారు. నేను అది విన్నాను అన్నాడు ప్రభు. ఎక్కడికి పోయినా నా కోసం చేయమంటే వారి మీద కనికరాన్ని పుట్టించి వారి భారాన్ని కూడా నీ మీద వేస్తున్నాను. కానీ
సంఘం కోసం ఎవరైనా చేస్తున్నారా అన్నాడు. నాకు డౌట్ స్టార్ట్ అయింది. ప్రభువా సంఘం కోసం చేస్తలేరా ఏది అని అడిగాడు. అనకముందే చెప్తున్నాడు చేయట్లేదు అని. ముందు రోజేమో నిన్ననే చెప్పిన వాక్యంలో సిలువ మూసుకుంటూ నన్ను వెంబడించట్లేదు అన్నాడు. వెంబడించే లెక్కలో వాళ్ళు రారు అన్నారు. ఎవడైతే శ్రమలు అనుభవిస్తూ నన్ను వెంబడిస్తాడో, ఏ సిస్టర్ అయితే, ఏ బ్రదర్ అయితే, ఏ ఆత్మీయురాలైతే, విశ్వాసి ఎవరైనా కావచ్చు, దేవుని బిడ్డలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిలువ మోసుకుంటూ నన్ను వెంబడిస్తారో వాళ్ళు మాత్రమే నన్ను వెంబడించినట్టు అన్నారు. అది నిన్నటి విషయం చెప్పిన గ్రూప్లో యాడ్ అయితే రేపు మీరు వినండి. ఈ రోజున రాత్రికాల సమయంలో సంఘం కోసం ప్రార్థన చేయట్లేదు అన్నాడు. ఎంతమంది చేయట్లేదు, ఎంతమంది చేస్తున్నారని నేను అడగలే. ఒకటే అన్నాడు, నిలవబడి ఒక్కొక్కరు సాక్ష్యాలు చెప్పుకుంటూ మరి నా కోసం ప్రార్థన చేయండి చేయండి అని అడుగుతున్నారే కానీ పరిచర్య కోసము సంఘం కోసం ఎంతమంది చేస్తున్నారు? అయ్యా అందరు చేస్తున్నారు, చేయనోళ్ళు ఎవరు లేరు, అందరు భక్తులే అని నేను బడాయి మాటలు మాట్లాడుతున్నారు. లేదు సంఘం కోసం ప్రార్థించట్లేదు, స్వార్థం సంఘంలో పనిచేస్తుంది, ఇలాంటి స్వార్థ పనులు ఇన్ని సంఘంలో రాకుండా చేస్తా అన్నాడు. వాము నాకు భయం ఏంది నాయన, పోతే పోయిందో నాకేం బాధ లేదు. ఈ మనుషులను పేగిలేటి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. నాకు అదే ఉండదు. నేను నిబంధన చేసింది దేవునితో, ఎప్పుడు ఆయనతోనే బతుకుతాను అంతే. మనుషులతో నేను చేయాల. ఒకవేళ వాళ్ళు నాతో ఉండాలంటే చెప్పాలి, వాళ్ళు ఏసేలా ఉండాలి, పౌరు లెక్క ఉండాలి, నా లెక్కనే ఉండాలి. ఈ మూడు పోలికల్లో ఏ పోలిక లేకపోయినా చూడు ఎంత చక్కగా రాయబడిన మాట. యేసు ప్రభుల వారు స్వయంగా చెప్తున్న మాట అదే. మీరు మర్చిపోవద్దని చెప్పాను, ఇప్పుడే మర్చిపోకండి దయచేసి, అందరూ వినండి. సంఘం కోసము, పరిచర్య కోసము, మీ కుటుంబాల కోసం, మీకోసం మీరు చేయకుండా పర్వాలేదు, కానీ సంఘము పరిచర్య కోసం మీరు చేసినప్పుడే నిస్వార్థమైన జీవితం మీలో ఉన్నట్లు. సంఘము పరిచర్య కోసం ఏం చేయకుండా మా కోసమే, మా సోదరులు, మా పిల్లలు, మా కుటుంబాలు, మా ధ్యానాలు, మా రాగాలు, మా పల్లవులు, మా చరణాలు మీరే అంటే మాత్రం అలా రాకుండా పోతారు. గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు చెప్పలేదు, ప్రభువు నాకు చెప్తే తప్ప. ఇన్ని రోజులు హెచ్చరించి అడిగానా? అడగల. ఇప్పుడు చెప్తున్నాను, దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను. తెలవడంలో కూడా చెప్పండి. ఎవరు కలిసినా బాబు పరిచర్య కోసం, సంఘం కోసం ప్రార్థన చేసిరా మీరు అడగండి, నేను అడగండి. ఎందుకంటే నాకు దేవుడు చెప్పినప్పుడే చెప్తాను, నా పని నేను చేసుకుంటాను, తర్వాత లేని వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు. చదవాలి ఇప్పుడు యోహాను సువార్తలో ఏమన్నాడు? తీసుకున్నాడు ఏమంటున్నాడు? దాన్ని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. చూడండి, ఇప్పుడు మనకు వచ్చే ధ్యానం ఏంటిది? నేను దేవుని కుమారునిగా, దేవుని బిడ్డగా ఉండడానికి నాకు దేవుడు అధికారం ఇచ్చిండు అంటే నువ్వు దేవుని కుమారుడు అని చెప్పేసి అందరినీ చంపుకుంటూ పోతావా ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. అదే అంటున్నాడు అక్కడ. మరి రెండు అధికారాల్లో యేసు ప్రభు ఏ అధికారం ఫస్ట్ వినియోగించాడు చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నోరు లేదా గట్టిగా? మరి బలిపీఠం కింద ఉన్న వాళ్ళందరూ ఏది, ఏ అధికారం వినియోగించారు? ఏమైంది మళ్ళీ మర్చిపోయారా? ప్రకటన గ్రంథం చదవాలా? ప్రకటన గ్రంథం, ఆ ప్రకటన గ్రంథం చదవరా? వీళ్ళకి వినవడలేదు కదా. ప్రకటన గ్రంథం టక్ 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 చదవండి బ్రదర్స్, మీరు కూడా చదవచ్చు. ఇలా చదవద్దు అనేది ఏం లేదు, అందరు చదవాలి. తక్కువ చదవడానికి కావాలన్నా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయమా, రైట్ సైడ్కి ఉందమ్మా, కింద ఈ బొట్టన ఇక్కడ ఇగో అయితే బొట్టన ఇక్కడ లేదా? ఇంకొక అమ్మది పెట్టి చూడు, 7:13 వచ్చిన వాటి త్వరగా.
ఈ రిఫరెన్స్ తోటి మీకు తీసి చెప్తే లేటర్ అని షార్ట్ కట్ చెప్తా. అర్థమవుతుందా? అది దొరకలేదు కాదు, నేను చెప్పలేదు కాదు, చెప్తాను ఇప్పుడే. ఇలా ఒకటి చెప్తే ఒకటి చెప్తాడు. 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఉన్నదంటే పక్కనే ఉంది చూడు, 4 పొట్టనేలు కాడ అని చెప్పాను కదా, రైట్ సైడ్కి 9వ వచనం. 6-9 చదవండి త్వరగా. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు. ఏం చేశారంట వాళ్ళు? వధించబడిన వారు. ఎందాక నువ్వు తీర్పు తీర్చక ముందు అన్నాడు. గుర్తుపెట్టుకో, శిష్యులు ఏ అధికారాన్ని వినియోగించారు? ఫస్ట్ తీర్పు తీర్చారు. ప్రాణం పెట్టడానికే వాళ్ళ అధికారాన్ని వినియోగించారు ఫస్ట్. ప్రైజ్ ది లార్డ్ అనే వాళ్ళు చివరిలో ప్రాణాలు పెట్టారు కదా అని మీరు అంటారు. చివరిలో ప్రాణాలు పెట్టారు కదా, ప్రభు కోసం హతసాక్షులు అయ్యారు కదా అని మీరు అనొచ్చు. యాజ్ యువర్ లైఫ్, నీ ఇష్టం అది. ముసలోడు అయినప్పుడు ప్రాణం పెడదాం అనుకుంటున్నావు, అందుకే ఇక మారట్లేదు, అది నీ ఇష్టం. నేను అట్లా కాదు, 17 సంవత్సరంలోనే స్టార్ట్ చేశాను అంతే ప్రాణం పెట్టడానికి. వద్దయ్యా, లాస్ట్కి ప్రాణం పెడితే నాకేమొచ్చింది? నేను ఇక నేర్చుకోవాల్సింది చాలా. యేసుప్రభు 33.5 సంవత్సరాలకు ముసలోడైనప్పుడు పెట్టలా. యేసుప్రభు చూడండి 33 సంవత్సరాలకే పెట్టాడు. మిగతా శిష్యులందరూ కూడా 70, 80, 90 వాళ్ళకి అంత టైం పట్టింది. బై లక్ ఏం తెలుసా? నువ్వు కూడా నీ ప్రాణాన్ని పెట్టగలగాలి అంటే నీకు ఒక మంచి ప్రాసెస్ ఉంది. అదేంటి తెలుసా? ఆత్మచేత శరీర క్రియలను చంపగలగాలి. అంటే ఆత్మ ద్వారా దేవుణ్ణి ప్రేమిస్తూ పరిశుద్ధాత్మ దేవునిలో నివాసం చేసుకుంటూ ఈ ప్రకృతి సంబంధమైన దుర్నీతి క్రియలను చంపేసుకుంటావు అనుకో, ఆ అధికారాన్ని ఖచ్చితంగా నువ్వు వినియోగించినట్లే, అపవాది క్రియలను లయపరిచినట్లే. ప్రైజ్ ది లార్డ్. అయితే శిష్యులు శిలువ మోసుకుంటూ, పౌలు అంటాడు అక్కడ, ఏమన్నాడు? ఇక నువ్వు జీవించువాడను నేను కాదు అంటే అతను ఆ అధికారాన్ని అపవాది క్రియలను చంపుకోవడానికి సత్క్రియలు తను తాను సొత్తుగా చేసుకున్న దేవునికి సొత్తుగా మారి యేసుక్రీస్తును ధరించుకున్నాడా లేదా? కానీ శిరచ్ఛేదం చేయబడింది. అతను కేవలం తన యొక్క ప్రేమను దేవుని పట్ల గొప్పగా బహాటంగా చేయడానికి ఆయన ప్రాణాన్ని అప్పగించుకున్నాడే కానీ దేవుడు ఎప్పుడు కూడా ఈ పౌలు గారిని కనిపించి నువ్వు నా కోసం ప్రాణం పెట్టాలని అడగలేదు. హల్లెలూయా. మనకు కొద్దిగా దేవుని ఎక్కువ ప్రేమ ఉంటే మనం ఏం చేయాలనుకుంటాం? ఇంకెక్కువగా అది ఎవరి క్రియలను బట్టి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు, ఎవరి ఇష్టాన్ని బట్టి వారికి ఉంటుంది. నేను ఫస్ట్ అనుకున్నది అదే, ప్రభువా నేను ఫస్ట్ నాకు ఇచ్చే నువ్వు అధికారము, నేను నీలాగా బ్రతకాలి, నాకు ఏ సేవకులతో శిష్యులతో నాకు ఎక్కువ నీలాగానే బ్రతకాలి, కాబట్టి ఫస్ట్ నాకు ప్రాణం పెట్టే అధికారము ఎలా ఉంటుందో నాకు నేర్పి అన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇక ప్రాణం పెట్టేదే ఉన్నది ఫస్ట్ ఏడుపుతో స్టార్ట్ అయింది. ఎవరు బాధ పెట్టినా ఏడ్చేదే అని, ఏడవకు అనేది, ఏడితే తప్పే అనేది. వామ్మో, మరి ఇది ఎట్లా ప్రాణం పెట్టేది? ఎవరి కోసం ఏడుతున్నాము అంటే నా కోసమే. నేను చూడు ఎంతమంది బాధ పెట్టారు సంఘంలో, నాకు బాధ పెట్టలేదా? నా కోసం ఎప్పుడు ఏడిచినా చెప్పుకోవాలి. అధికారాన్ని ఎలా వినియోగించాడో, ఎలా ఆయన బాధ, క్రీస్తు అంటే క్రీస్తులాగా మనం బతకాల్సిందే. చూడండి, అదే శిష్యులకు యేసుప్రభు అన్నాడు, 12 సింహాసనాల మీద మీరు కూర్చుంటారు, 12 గోత్రములకు మీరు తీర్పులో పాలిస్తారని కూడా చెప్పాడు. కారణం ఏంటంటే అధికారం అనేది చివరిలో వారికి అదృశ్యంగా తర్వాత ఇస్తానన్నాడు. గుర్తుపెట్టుకోండి. అదే మోషే ఉన్నాడు భూమి మీద, అతని ప్రాణం తీయదూచిని స్పష్టంగా రాయబడింది. ప్రాణాపాయాలు ఉండి కూడా ఆ జనాన్ని ఆయన నడిపించాడు. తర్వాత దేవుడే జడ్జిమెంట్ ఇచ్చి మోషే గురించి సాక్ష్యం ఇచ్చి
దేవుడు పాలించి ఆ మోషేకు ఆ ప్రజల మీద అధికారం ఇచ్చాడు. చూడండి, ఈ లోకంలో చాలా మంది ఉన్నారు అధికారాలు పాలించే వాళ్ళు, కానీ వాళ్ళు దేవుని సంబంధులై దేవుని చేత పరిపాలన జరిగించి దేవుని అధికారం పొందుకునే ప్లేస్ కాదు. ఫస్ట్ వాళ్ళు వినియోగించే అధికారం ఏంటిదంటే మనుషుల ద్వారా, లోకం ద్వారా నాశనం చేసేటువంటి దుర్నీతి క్రియలతో కూడిన అధికారాన్ని వాళ్ళు సంపాదించుకుంటారు. మనం ఆ అధికారాన్ని ఆశించకూడదు. వాక్యం ఒకవేళ వెళ్ళాలి కాబట్టి ఒకే విధంగా తీసుకెళ్దాం, 3-4 విధాలు కాకుండా. అందుకే ప్రభు అక్కడ చెప్పాడు, ఏమన్నాడు? నేను నా ప్రాణమును అర్పించుటకును. 3 మాటలు ఉన్నాయి దాంట్లో, చూడు 3 చదవాలి ఇప్పుడు. యోహాను సువార్త త్వరగా. పెట్టుటకు అధికారం కలదు, తీసుకొనుటకు అధికారం కలదు. చదవాలి. నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొందిన నేను. చూడండి, ఇప్పుడు ఎవడు ఈ ప్రాణాన్ని తీయలేడు, ఒకటి. రెండోది నేను పెట్టగలను. మూడోది నేను దాన్ని తిరిగి 3 బిట్స్ వస్తాయి ఇక్కడ. ఫస్ట్ మనకు విశ్వాసంలో మొట్టమొదటి స్టెప్ ఏం తెలుసా? చెప్పు, ఫస్ట్ స్టెప్ ఏంటిది? ఇప్పుడు నీకు ఏ అధికారం ఇచ్చాడు యోహాను సువార్తలో? బాబు, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఏ అధికారం ఇచ్చాడు? పిచ్చాడా, మంచిగా చదువురా, 12వ వచనం. నువ్వు దేవుని పిల్లలకు మరణం ఎక్కడ ఉంది? దేవుని బిడ్డలకు మరణం ఎక్కడ ఉంది? ఉన్నదంటే చెప్పు, ఉన్నదంటే చెప్పాలి గట్టిగా. ఉన్నదంటే ఇంకా నువ్వు దేవుని కుమారుడివి కాలేదు. కావాలని అనుకుంటున్నావు, అంతేనా? అనుకుంటూనే ఉండు. బాబు పిలిచి, బాబు సేవ చేస్తావరా నాయన, దేవుడిని వాడుకుంటే ఒకవేళ చేస్తావా అంటే, చేస్తానని నేను అనుకుంటున్నాను. అనుకుంటూనే ఉండమని చెప్పి పంపించేసి, అసలు ఇలా అనుకోవడం వచ్చే వాక్యం చెప్పాలనుకున్నా, కానీ దేవుడు అది అనుమతించలేదు. అనుకున్నానంటే దాన్ని మొత్తం అంటే అసలు అది చెప్పదు, ఇది చెప్పమన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన పరిపూర్ణత లేదు కదా ప్రభా, నీకు ప్రార్థన కూడా చేయలేదు, ఏమొస్తుంది ఇప్పుడు? నేనేదో తయారు చేసుకోవాలి అనుకున్నాను, సొంత జ్ఞానంతో. ఇప్పుడు బలహీనుడిగా అప్పుడే బలవంతుడివి, బోధిస్తావు మర్చిపోతావు అంటాడు. ఏం చేద్దాం నాయన, అట్లనైనా ఆ పరిస్థితి. చూడండి, ఇప్పుడు ఎక్కడ అయిపోయాం మనం? అవా ఎన్నెలవ్వా, ఎక్కడ అయిపోయినావు? యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో అయిపోయినావు తల్లి. మనకి ఏ అధికారం ఇచ్చాడు? ఏ అధికారం ఇచ్చాడు? దేవుని పిల్లలు అవుటకు నీకు అధికారం ఇచ్చాడు. మరి దేవుని కుమారుడిగా అధికారాన్ని యేసు ప్రభు పొందుకున్నాడు. ఆ కుమారుడు ఏమని చెప్తున్నాడు? ఎవడును నా ప్రాణాన్ని, గట్టిగా, ఒకవేళ నేను సేవ పొత్తే నా ప్రాణం పోద్దనే భయము నీకున్నది అంటే నీవింకా ఆ అధికారాన్ని పొందుకోలేదు. ఇక ఏ రోజైనా అన్నయ్యతోటి సేవకి వెళ్తే ఏదో ఒకటి చెప్తూనే ఉండి బాధ పెట్టి ఏడుతూనే ఉంటాడు, ఈ నా వల్ల కాదు అంటే ఇంకా నువ్వు దేవుని కుమారుడివి కాలేదు, దేవుని కుమార్తెవు అయ్యాను అంటే ఇది ఏ రోజైనా పోయేదే. జాన్ వెస్లీ లెక్క. జాన్ వెస్లీ ఎంత దించేది ఏ సన్నగారు? బాధ అనిపించింది లేండి కొద్దిగా, ఎందుకంటే ఆ దుఃఖము మనలో ఉన్న దయ్యం గుట్టించింది. ప్రేమ ఏం చేసింది తెలుసా? తల్లి కన్నా మిన్నగా ప్రేమించి, తండ్రి కన్నా లాలించి, నన్ను హత్తుకొని ఉండాలేనా. అసలు దైవం లేదు అంటారు తెలుసా? ఇక్కడ అంతా నువ్వు ఎక్కడ పడతావు? లేకుండా నువ్వు ఎక్కడ ఆగుతావు?
నా మీదనే కలగనుకుంటా కూర్చుంటాం. మా అన్నయ్య ఎంత యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు తెలుసా అంటూ కాదా. ఒక్కదన్ను తిన్న తర్వాత నీకల్లా ఇంకెవరు లేనే అన్నప్పుడు నేను ఆనందపడతాను. దేవా సోదరం, ఒక వ్యక్తి అయితే పైకి తెలియదు కదా. అక్కడికి వచ్చి సైతం గారు వాడు ఒక లింక్ పెట్టిస్తాడు. దాంట్లో ఏం లింక్ పెట్టాడు తెలుసా? మొన్న ఎవడో ఏదో లోన్ గురించి అప్లై చేస్తూ లింక్ పంపిస్తున్నాడు. అప్పుడు నాకు కూడా మొన్న అట్లనే ఈ లింక్ పంపిస్తే వాడు ఇంకో లింక్ పంపించాడు. అదే ఇది కావచ్చు దాంట్లో కొట్టుకోపోయాడు. మన దగ్గర కూడా సాధారణ కొన్ని లింకులు పంపిస్తాడు. ఏ లింకో చెప్తాడు. నువ్వు ఎప్పుడైతే నీకంటే ఎక్కువ ఎవరున్నారు ప్రభు నువ్వే గొప్పవాడు అన్నప్పుడు అవును కదా దేవుని కంటే గొప్పవాడు యేసు ప్రభు అంత ప్రేమ స్వరూపి దైవజనుడు కాదు కాబట్టి ఇక యేసు ప్రభు సర్వం ఇక దైవజనుడు లేడని చెప్పేసి ఈ తలకాయని ఇంటి గుంచుతాడు, ఈ కాళ్ళని అటు గుంచుతాడు. వాడు సంఘం అంటే ఒకటా కాదా? ఏకత్వమా కాదా? ఐక్యత ఉంటుందా లేదా? ఈ ఐక్యత అనేది సోయుడు కూడా చెప్తాడు. ఇక మా విజయశిష్యుడు కొట్టుకోపోయింది అట్లనే. ఎంతైనా యేసు ప్రభు కంటే ఏసుకెళ్ళి కొట్టుకోపోయింది కూడా అందుకే. ఎంతైనా యేసు ప్రభు కంటే ఎవరున్నారు అక్క? నీకేం తెచ్చక్క? నువ్వు అనేదో తిట్టబడి తెలిసిందక్క నీకు. ఏసే నేను ఎట్లా ఓదార్చిండక్క? యేసు ప్రభు తంటే తండ్రి దగ్గర పడాలి, తండ్రి తంటే ఇద్దరిదంటే పరిశుద్ధాత్మ దగ్గర పడాలి. అలా ఆ ముగ్గురు తంటే దైవజన. కానీ ఈ బార్డర్ దాటిపోయేది. ఆమె ఈ బార్డర్ దాటావో దుర్నీతి. చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. దుర్నీతిలో పడిపోతావు. యేసయ్య కంటే గొప్పవాడు ఎవడూ లేడంటే నీకు ఎలా కనిపిస్తుంది ఆ నీతి? గొప్పోడు లేడన్న సంగతి ప్రపంచానికే తెలుసు. ఇవాళ నీకు ఇప్పుడు కొత్తగా తెలుస్తుందా? నీకు కొత్తగా అనిపిస్తుందంటే వాడు ఎవడో మజా చేసేసాడు, నీకు మాయ చేసేసాడు. సైతాన్ గాడు వచ్చేసి షుమ్ షరిషా అన్నాడు అంతే. ఏమైంది ఇప్పుడు? ఏసై కంటే గొప్పోడు, ఏసై అంత ప్రేమించాడు. ఇక్కడ భూమి మీద నీలాంటి దేవాదేవుడు ఏలో లేదయ్యో చదువున లేదయ్యా అని ఊగి ఊగి ఆ ఓకే రేపన ఊదానా పవర్ అక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి కాదు. ఇక్కడ నువ్వు ఆడ జ్యూస్ పెట్టినావు దాంట్లో ఉన్నది, అన్ని దాంట్లోనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. అవి తక్కువ అక్కడి నుంచి రావాలి. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, సైతాన్ గాడు తనకు వేరే టేస్ట్ తీసుకొస్తాడు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా? నా కుమారుడు తిట్టింది, ఇది తిట్టినే కదా నా దగ్గరకు వచ్చాడు. అప్పటి వరకు ఏం చేశావు? అక్కడే కూర్చుండు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు. నా దగ్గరికి వచ్చిన సైతాన్ గారు చేసే మాయ ఏంటో తెలుసా? దైవజనుడు లేడు, ఆత్మీయులు లేరు, నాకెవరు లేరు సైతాను తప్ప అని వాడుకుంటాడు. మరి కాదా? చూడండి, యేసయ్య మాదిరి మనం పక్షణం గ్రహించాలి. ఆయన శ్రమలో వెళ్ళినప్పుడు దేవదూతలు వచ్చి బలపరిచాడు. అంటే యేసు ప్రభువుకు తండ్రి ఉండి కూడా దేవదూతలు రావడం అవసరమా? పరలోకం అంటే యూనిటీ, యూనిటీ ఆఫ్ క్రైస్ట్. అది ఒక ప్రత్యేకమైన ఐక్యత కలిగింది. నాకు తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకత్వం అనే బిడ్డలో నేనున్నాను. అయినా నేను ఏం చేస్తాను తెలుసా? మీతో కలిసి మీతో నాకేదో అవసరం ఉన్నట్టుగానే ఉంటాను. మీరు అది గ్రహించరు. నన్ను మీతో నాకు కలిగే సంబంధం అవసరమే లేదు మీతో. కానీ ఎందుకు అంత తగ్గించుకుంటాను తెలుసా? యూనిటీ. ఆ సంఘము కోసం ఆయన ప్రాణం పెట్టాడు, ఆ సంఘం కోసం తను అర్పించుకున్నాడు. ఆ సంఘానికి ఆయనకు అనుబంధము ఉన్న తర్వాత అది కష్టం రాని బాధ ఉందని ఏదైనా కానీ నేను దాంట్లో ఉండాల్సిందే. కానీ ఇక నాకు త్రియేక దేవుడు ఉన్నాడు, తండ్రైన దేవుడు ఉన్నాడు, వీళ్ళు ఎంత అని గర్వంగా వాళ్ళు అక్కడ పడేసిపోయేది కాదు. ఈ అనుభవాలన్నీ మీరు నేర్చుకోవాలి. నేర్చుకోవడం ఏముండదు మీకు. చూడండి ఎంత చక్కని మాట చెప్పాడో. ఫస్ట్ బిట్టే చెప్తున్నాను మీకు అక్కడ. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే యేసు ప్రభుకు మొదటి అధికారం ఇచ్చాడు కదా, తర్వాత మనం పొందుకున్నాం. డైరెక్ట్ శిష్యులకి ఏది ఇవ్వలే, డైరెక్ట్ ఎవరికైనా శిష్యుల తర్వాత కదా మనకు వచ్చింది అధికారం. శిష్యుల తర్వాత ఇక బిట్టలు మనం వచ్చింది అనుకో, మనకు వచ్చింది. ఇప్పుడు
ఆ అధికారాన్ని, ఫస్ట్ అధికారాన్ని ఎలా ఉపయోగించాలో చెప్పాను మీకు అనుభవపూర్వకంగా. మనల్ని మనం ప్రేమించుకున్నంత కాలము దేవుని అధికారం అనేది పని చేయదు. యేసు ప్రభుల వారి అధికారం ఉంది. పేతురుతో స్పష్టంగా చెప్పాడు, నేను ఇప్పుడు 12 ఫీములను దించాలంటే నాకు అధికారం లేదనుకుంటున్నావా? కానీ ఇప్పుడు నాకు ఇచ్చిన అధికారం ఏం తెలుసా? ప్రాణం పెట్టే అధికారం. వేసలా పేతురికేమో అర్థం కాల. భాషలు వచ్చినాయి, ఆత్మలు వచ్చినాయి, దయ్యాల్లో కొట్టడం, రోగాలు వేసిన, మరణాన్ని లేపిన మృత్యుంచుడు. ఆయన అంత గొప్ప దేవుడు ఒక్కటేసారి నాకు అధికారం నా తండ్రి వల్ల నాకు రాలేదా అని దేవుడా, దేవుని కుమారుడా, అర్థం అయితే లేదండి నాకు అసలుకి. కన్ఫ్యూజ్. అందుకే చాలామంది నా గురించి అర్థం కాదు, కన్ఫ్యూజ్లో పడిపోతారు చాలామంది. ఈ కన్ఫ్యూజన్ నీకు రావడం కారణం ఏంటంటే నువ్వు ఫస్ట్ దైవజనుని యొక్క అనుభవాన్ని తెలుసుకోకపోవడమే. నేను ప్రభుని ప్రేమిస్తూ, ప్రభు చెప్పిన ప్రతి మాటకు లోబడుతూ, నా కోసం వేసే వాళ్ళని చూసి నేను నవ్వుకునేటువంటి, ఇప్పటికీ నవ్వుకుంటాను. అది ప్రేమే వాళ్ళకు నా కోసం, ఏదో నిస్వార్థతో ఉంటుంది కాబట్టి నా గురించి వాళ్ళు బాధపడతారు. రైతులా చాలా సంతోషం. కానీ వాళ్ళ గురించి బాధపడేసరికి నాకు కొద్దిగా, ఎందుకంటే ఏం నేర్చుకోలేదని బాధ అంతే. ఆమేన్. ఇప్పుడు చూడు, దేవునికి నేర్పిస్తున్న అధికారంలో 3 కదా, 3 చెప్పారు కదా. ఒకటేమో దాన్ని ఎవరూ తీసుకోలేరు అనేటువంటి విశ్వాసం నీకు ఉండాలా వద్దా? అసలు నిన్ను దేవుని కుమారుడు ఉండడానికి అక్కడ ఏం మెన్షన్ చేశాడు? చదువు మరోసారి 12వ వచనం. ఏం మెన్షన్ చేశాడు? తను ఎందరూ విశ్వసించును అంటాడు. ఎస్ కదా? అధికారం ఎలా వచ్చింది అసలు? చెప్పాలి గట్టిగా. ఏంటిది నీ విశ్వాసం? నీ ప్రాణాన్ని ఎవరు తీరడనేదే కదా. నేను బాధ పెట్టలేదు అనుకోకు, దైవజనుడి వాక్యాలు గద్దించడం అనుకోకు, అదే మంచిది నీకు. అప్పుడే ఉన్న దయ్యాలన్నీ పారిపోతే ఎక్కడి నుంచి వెళ్ళి. అలా గద్దించినప్పుడు నీ దగ్గర ఏముందో నీకు అర్థం కాదు. నాకు మొత్తం తెలిసినదని నువ్వు కొట్టుకోపోయావు ఎప్పుడో. అందుకే గుర్తుపెట్టుకో, మనకి ఇంకా సముద్రము లోతు, ఎత్తు, పొడవు తెలవదు. దైవజనుడు ఎప్పుడు తగ్గించుకుంటాడు కానీ తక్కువ అంచనా నేర్చుకుంటాం. అదే మనం చేసే పెద్ద పొరపాటు. ఫస్ట్ నా జీవితంలో నా యేసయ్యని ఎప్పుడు తక్కువ అంచనా, ఇప్పుడు కాదు ఎన్ని యుగాలకైనా ఆయన నామస్మరణ చేయడానికి అర్హుణ్ణి అనుకుంటాను అంతే. ఆమేన్. ఆయన లోకమంతా తక్కువ చూస్తూ నేను తక్కువ చూడను. అందుకే నా టాలెంట్ పెద్దది. హల్లెలూయా. నువ్వెప్పుడు కానీ నీ ఆత్మీయతను తక్కువ అంచనా నేర్చుకోకు. అది యేసు ప్రభుని బట్టి, పరిశుద్ధాత్మని బట్టి, తండ్రి దేవుని బట్టి. హల్లెలూయా. నీకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి, నీకు తెలియజేయాలనుకుంటాడు. నువ్వు విశ్వాసం ఉంచితేనే తెలుసుకోగలుగుతావు, విశ్వాసం లేకుండా తెలుసుకోలేవు. చూడు, ఇక్కడ విశ్వాసం అనేటువంటి వర్డ్ ఇమిడి ఉన్నది. చూడండి, చాలా చక్కగా చెప్పాడు అక్కడ. విశ్వసించు వాడికే పిల్లలగటకు అధికారం అనుగ్రహించబడింది. ఇప్పుడు ఈ మాటను అక్కడ మిక్స్ చేసుకో, ఎలా చక్కగా ఉంది చూడండి. ఎవరైతే విశ్వాసం ఉంచారో వారిని ఎవరు కూడా ప్రాణము తీయలేరు. ఇప్పుడు ఈ అధికారం అనేది ఇక్కడ పాస్ అయిందా, ఫెయిల్ అయిందా? ఫస్ట్ ఈ అధికారం ఎలా వినియోగించుకోవాలా? నా ప్రాణాన్ని ఎవరు. ఇది ఒకటే బేస్. ఇంకా 2 ఉన్నాయి. ఇవి 2 మీకు చెప్పదలుచుకోలేదు, టైం లేదు మరి. ఎందుకంటే నేను ఒక్కొక్క బిట్టు విడిమిర్చి చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది. మీరు ఏదో ఆదివారం సగం పాటకు వచ్చి కూర్చొని నాకు చెప్పండి, ఎందుకు చెప్తాను? నాకు గునిగినాయి, సరిగినాయి, కోపడ్డాయి, తిట్టినాయి, అన్నీ రిసాఫ్ చేసుకొని ఎప్పుడప్పుడు చిన్న బిడ్డల్లాగా ఎప్పుడప్పుడు నిలుపుకొని ప్రార్థించుకుంటూ ప్రేమలో ఎదుగుతూ వెంబడిస్తూ వాటి కోసం ఆసక్తి అక్కడేమన్నాడు, సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన వారికే తెలియజేస్తాడు. దేవుడు నాకు చెప్పమని మిస్ అవుతుంది కాబట్టి ఇవన్నీ చెప్పలేకపోతున్నాను. చెప్పాలంటే చెప్తాను. దేవుడు సొత్తు గురించి చెప్పమన్నాడు ఈ రోజున. అంటే తన సొత్తుగా మనల్ని చేసుకుంటే ఆ సొత్తుకు ఉండే గుణలక్షణాలు మన దగ్గర లేవు. ఏం లేదో అది చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ మనకు మంచి అధికారం ఇచ్చాడు. 3 అధికారాల్లో మొట్టమొదటి అధికారము మన ప్రాణాన్ని ఎవరు తీయలేరనటువంటి విశ్వాసనే పెద్ద అధికారం. విశ్వాసంతో పొందుకునే అధికారమే గొప్పది. అందుకే యేసు ప్రభు మరణాంధకారంలో, పాపాంధకారం, చాలా చీకటిమయమైనటువంటి ఆ పలువరి కొండ మొత్తం చీకటిమయమైనా కూడా ఆయన ఎక్కడ కూడా భయపడలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
నెక్స్ట్ వాక్యం చదవండి, 13వ వచనము. త్వరగా చదవండి. ఏమంటున్నాడు ఇక్కడ? అమ్మ కొద్దిగా మౌత్ పీస్ తీసుకొని చదువురారు తల్లి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని. ఏమన్నాడు? ఈ బుర్రకెక్కడానికి అడిగిస్తున్నాను 10 సార్లు. వాళ్ళు ఎవరి ద్వారా పుట్టిన వాళ్ళట? నువ్వు నెలకొక్కసారైనా నేను దేవుని ద్వారా పుట్టినాను అనుకుంటావా? నెలకొక్కసారి, పోనీ సంవత్సరానికి ఒక్కసారైనా అనుకుంటూనే ఉండు. దేవుని వలన పుట్టినవారు అని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? అని దేవుని వల్ల పుట్టినా అని. ఈ దేవుని వల్ల పుట్టినటువంటి మాట ఎక్కడ మెన్షన్ చేయబడిందని కూడా మీకు క్లారిటీ చెప్తాను నేను. చూడండి, ఈ మాట విన్నప్పుడు స్టార్టింగ్లో ఈ వాక్యం అర్థం కాక నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటిది ప్రభువా, ఎలాగుంది వాక్యము అనుకున్నాను. కానీ అది చాలా వండర్ఫుల్ వర్డ్. చదవాలి. అక్కడ ఏమన్నాడు? వారు దేవుని వలన, అంటే మనుషుల వలన, మన స్వేచ్ఛ వలన. నేను చదవాలి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, చూడండి, రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనసేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఇక్కడ గమనించండి. ఫస్ట్, ఒరిజినల్ క్రైస్తవుడివిగా నీవున్నావా? ప్రశ్న. పెన్ను తీసుకొని రాసుకో, ఒక టైటిల్ పక్కన పెట్టుకో, ఈ వాక్యాన్ని కింద రాసుకో. ఒరిజినల్ క్రైస్తవుడిగా నేను ఉన్నానా అని రాసుకో. అక్కడ టైటిల్ పెట్టుకో, క్వశ్చన్ మార్క్ వేసుకో, కింద ఈ మొదటి అధ్యాయం 13వ వచనం రాసుకో. ఇప్పుడు ఆ వాక్యం నేను ప్రశ్నిస్తుంది, నువ్వు దానికి జవాబు చెప్పు. మనసేచ్ఛ వలన పుట్టినవారు కాదు, శరీరేచ్ఛ వలన పుట్టినవారు కాదు, వారు దేవుని వలన పుట్టినవారే అన్నాడు. ఎవరి ద్వారా పుట్టిన వాళ్ళు? ఎప్పుడు మన జీవితాంతం భూమి మీద బతికినంత కాలం మనం ఎక్కువ కనుపరిచే ప్రేమలన్నీ కూడా ప్రకృతి సంబంధంగా పుట్టిన పుట్టుక. చెప్పండి, ఎలాంటి పుట్టుక అది? వాక్యం చదివే చెప్పండి. ఎలాంటి పుట్టుక? గట్టిగా. మనసేచ్ఛ వలన పుట్టిన పుట్టుక. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడంటే, దేవుని కుమారులు, ఆయన ద్వారా విశ్వాసం ఉంచిన వాళ్ళు మనసేచ్ఛ వలన పుట్టిన వాళ్ళుగా, శరీరేచ్ఛలో పుట్టిన వారు కాదు. అంటే గతంలో నీవు శరీరేచ్ఛతో మనసేచ్ఛతో నువ్వు పుట్టిన పాపాలకు సిలువలో కాచే రక్తం ద్వారా నీకు వెల ఇచ్చి ఆ వెల చెల్లించేశాడు. అప్పనేది నువ్వు ఉంటివి, నీ తల్లిదండ్రులకు అనుబంధం కలిగి వారి పాపపు ప్రేమ ద్వారా పుట్టి వాళ్ళ పాపపు ప్రేమకు నువ్వు వెల చెల్లించేశాడు ప్రభు నీకోసం. ఆయన వెల చెల్లించేశాడు కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరి సొత్తు అయిపోయావు. కాబట్టి నీ గతంతో ఆయనకి సంబంధము ఉన్నదా? కాబట్టి ఇప్పుడు ఎవరి బిడ్డవు? బాప్తిసం ఎప్పుడు తీసుకున్నావో, పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకున్నావో అప్పటి నుంచి నువ్వు దేవుని యొక్క చెప్పాలి దేవుని యొక్క కుమారుడివి, కుమార్తెవు. మరి దేవుని కుమారుడు, దేవుని కుమార్తెలు ఎలా ఉంటారు? దేవుని పనిలో, దేవుని సేవలో, దేవుని సంఘములో, దేవుని కుటుంబంగా, దేవుని యొక్క ఇంట్లో ఎలా ఉంటారనేది మనం వాక్యం ద్వారా నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఫలాని అమ్మకో అయ్యకో పుట్టిన వాళ్ళనే ఫీలింగ్స్ కానీ ఆలోచనలు కానీ మీకు రావద్దు. నీ తల్లి అయినా నీ తండ్రి అయినా నాలో సర్వం యేసయ్యే అన్నట్టుగానే ఉండాలి నువ్వు. ఈ పాట నాకు చాలా ఇష్టం. నాలో సర్వం యేసయ్య అన్నట్టుగానే ఉండాలి నువ్వు. హల్లెలూయా. తల్లి తండ్రి ఆప్తులు బంధుమిత్రులు తల్లి తండ్రి ఆప్తులు బంధుమిత్రులు రకరకాల
తల్లి తండ్రి ఆప్తులు బంధుమిత్రులు ఆయనే. ఇప్పుడు మనకు ఎక్కువ గుర్తుకొచ్చేది ఏం తెలుసా? బంధువులు, మిత్రులు, తల్లి తండ్రి అన్నదమ్ముల యొక్క రుణపడినటువంటి ప్రేమ, వారి గురించిన ఉన్న అనుబంధాలు మనల్ని కమ్ముకుంటూనే ఉంటుంది ఎప్పుడు 24 గంటలు. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఇంకా మనము దేవుని ప్రేమలో దేవుని కుమారులుగా మనసేచ్ఛ వలన శరీరేచ్ఛ వలన పుట్టినటువంటి కాము అనే బిట్లో క్లారిటీగా లేము. ఒకవేళ ఉన్నావు అంటే నువ్వు చేసే పని ఒకటే, యేసుక్రీస్తు పని. ఆమేన్. నువ్వు ఏ పనిలో ఉన్నా ఆయన వెంబడిస్తూనే ఉంటావు, ఆయన కార్యం గురించి చింతిస్తూనే ఉంటావు, ఆయన చూస్తూనే ఉంటావు. ఆయన ధ్యానం తప్ప వేరే ధ్యానం నీకు ఉండదు. అందుకే ఇప్పుడు రోమపత్రిక మన ఫిలిప్పీలకు 2వ అధ్యాయము 1వ వచనం చదువుతాం, తర్వాత వచనాలు చెప్పినట్టుగా తర్వాత వచనం చదువుతాం. చదవాలి. ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వల్ల ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న యెడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గల వారముగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయండి. ఇక్కడ ఒకటే ఒక మాట మెన్షన్ చేశాడు, నీకు పరిశుద్ధాత్మ ద్వారా నీవు కొత్త జన్మతో పుట్టావు. నికోదేముకి ఏమన్నాడు ప్రభు? కొత్తగా జన్మిస్తేనే కానీ నా రాజ్యమును చూడడన్నాడు. ఎందుకంటే ఆయన ఆత్మ మూలముగా జన్మించిన జన్మ శరీరేచ్ఛతో పుట్టిన జన్మ కాదు, మనసేచ్ఛతో పుట్టిన జన్మ. ఆ పుట్టినటువంటి ఆత్మ ద్వారా పుట్టిన ప్రతి వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ ఆత్మ ద్వారా కలిగించే సహవాసములో ఏకత్వముతో పోరాడతాడంట. ప్రైజ్ ది లార్డ్. ఏంటిదా ఏకత్వం అనేది ఎక్కడ పోయింది అని మనం చూస్తే ఇక్కడ పోయింది. ఎక్కడ? 2:20 వచనం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడు నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యముల్ని చూచుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇక్కడేమన్నాడు? డివైడ్స్ అయ్యేటువంటిది. అక్కడ ఏకత్వం గురించి చెప్పాడు కదా. ఈ ఏకత్వంలో సంఘం ఉండదు. ఎప్పుడు నాది, మా బంధువులది, మా అమ్మది, మా నాన్నది, మా కొడుకుది, మా చిన్నమ్మది, మా బాబాయిది, ఇవన్నీ ఆత్మ వలన పుట్టే సహవాసములో ఉండదు. ఆత్మ వలన పుట్టిన సహవాసములో ఇవన్నీ ఉండవు. అందుకనే మా గురించి చింతించడంలో ఆత్మ ద్వారా ఐక్యపరచబడిన వ్యక్తి ఒక్కడే ఉన్నాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చెప్తున్నాడు వాళ్ళ ఏకత్వాన్ని ఎలా పోగొట్టుకున్నారు అనేది. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయును అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతన్ని పంపవలనని అనుకొనిచున్నాను. నేను శీఘ్రంగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడును జతపని వాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎంతో చక్కగా చెప్పిన మాట ఏంటంటే నాకు నా గురించి ఎక్కువగా చింతించగలిగిన వ్యక్తి నా విషయంలో అన్నాడు. 21వ వచనంలో ఏమన్నాడు? ఇది మనకి ఇంపార్టెంట్. అందరూ
తమ సొంత కార్యములనే చూచుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను. ఇప్పుడు ఎవరు యేసుకు పుట్టాడు, ఎవరు లోకానికి పుట్టాడు అనేది ఈ వాక్యం డివైడ్ చేసింది. మేనే టేకేర్ కాంట పట్టుకొని చూస్తాడు. దీంట్లో యేసయ్య కార్యాలు ఎన్ని ఉన్నాయి, ప్రకృతి సంబంధమైన కార్యాలు ఎన్ని ఉన్నాయి. మేనే టేకేర్ ఉపారసి రాసెను శాసనం దేవుని చేతితో దేవుని తాచుతో ఎప్పుడు కూడా మేనే టెక్కెలు ఉపార్సి వాక్యం వచ్చిందో అప్పటి నుంచి జడ్జిమెంట్ జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు జడ్జిమెంట్. ప్రైజ్ ది లార్డ్. చూడు, ఇప్పుడు ఏకత్వం విషయంలో, ఐక్యత విషయంలో, ఆత్మ సహవాసం విషయంలో, దేవుడు మనకి ఇచ్చిన అధికారం ఎలా వినియోగించుకుంటున్నామనే దాని విషయంలో జడ్జిమెంట్ జరుగుతుంది. ఈ జడ్జిమెంట్ ఏంటిదంటే, నీకు సొంత కార్యము ఎక్కువగా నడుస్తుందా, దేవుని కార్యం గురించి అతని వంటి చింతించేవాడు ఇంకెవడు లేడు అనేది ఎక్కువగా ఉందా, అతడు ఆత్మయందు సహవాసం కలిగిన వాడు కనుక ఆత్మ చేత తెలుసుకుంటాడు ప్రతి విషయాన్ని. ఆమేన్. ఆత్మ సంబంధి కనుక. చెప్పాను కదా మొన్న నేను, ఒక తల్లి గారు మంచి వాక్యంలో ఎదిగి నా ద్వారా ఆత్మ చేత నింపబడిన తల్లి. నేను అలా కూర్చొని నిన్నటి రోజున చెప్పాను, మరోసారి నిన్న వినయన్ బిడ్డలు వినడానికి చెప్తున్నాను. లోపల నేను స్తుతించుకుంటూ మౌనంగా ఇలాగున్నాను. ఒక్క సెకండ్ ఉన్నాను అనుకుంటా, అంతే, ఒక నిమిషం ఉన్నాను ఇట్లా మౌనంగా. ఆమె నా దిక్కు చూసి సంతోషభరితమైన చూపు చూస్తుంది నా వైపు. నాకు డౌట్ స్టార్ట్ అయ్యేది, లేడీస్ నా వైపు చూసినట్టే నాకు భయం. కానీ ఆమె చూస్తే నాకు భయం ఏదా, ఒక సంతోషమైన నవ్వు, ఒక సంతోషమైన చూపు కనిపించింది. హల్లెలూయా. ఇక తర్వాత నాకు దేవుడు ఒక విషయం చెప్పాడు, నేను అక్కడితో ఆపేశాను. అంటే ప్రభు చెప్పేసి మౌనంగా ఉన్నాడు, నేను కూడా మౌనంగానే ఉన్నాను. అడిగాను, నేను ఏంటమ్మా ఎప్పుడు లేదు ఈరోజున ఓ ప్రత్యేకంగా చూపు చూసావు, మరలా ఒక సంతోషంతో చూసావు, ఒక ఆనందమైన ముఖం కనిపించింది, ఏంటిది అసలు నువ్వు ఎందుకు ఇలా చూసావు అని అడిగితే, అనే నేను చూసినప్పుడు మీతో యేసయ్య మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మదేవుగా. ఇంజిల్ అవుట్ అయిపోయింది. చూడండి, మనం అనుకుంటాం కదా దైవజనుల్ని మనం ఎలా సంతోష పెడతామంటే పనికిరాని చూపులతోటి కాదు, దేవుని విషయంలో మాత్రమే సంతోషపెట్టగలం. ఇంకా వేరే చూపులు చూస్తే వచ్చేది ఏమన్నా దయ్యాలు తప్ప మీ చుట్టూ. దయ్యాలు పోవు, ఎంత తెల్లారో సచ్చినా పోయి. యేసయ్య దైవజనులో ఉన్నాడా, దేవుని ఏం మాట్లాడుతున్నాడు, మా విజయపేట అదే చేసేది. ఎప్పుడు చెప్తే ఏసే వాక్యం చెప్తాడు అని కాసుకొని ఉండేది. నేను లేచుడే ఆలస్యం అనే చెప్పానే, ఏం చెప్పానే చెప్పానే గురించి వెళ్ళిపో అనేది. మా అమ్మాయి అయితే మస్తు ఇచ్చేది అసలు. ఆయన ఐ డోంట్ కేర్ ఎంత తిట్టులు మనకి తెలియదమ్మా. ఏసే అనే దగ్గరకు వచ్చినప్పుడు చల్ల ఉంటుందమ్మా, నీకు తెలియదు. ఇంకేం కావాలి, చీర కావాలని మొనిపిస్తా కానీ పక్కనే తెలుసరా. ఇలాంటి బిడ్డలు మర్చిపోబుద్ది కాదు. ఏసయ్యనే చూసుకుంటూ వెళ్ళింది ఆ బిడ్డ. అతి శ్రేష్టమైన జీవితం అది. ఆమేన్. మనమేమో వెళ్ళట్లేదని కాదు, వెళ్తాం, చేసి చూపిస్తాం అంతే. ఇలా చెప్పినా మనం ఊకే అనుభవం దయ్యాలు మళ్ళా ఏం చేస్తుందని చెప్పినా శంభురా చేస్తుంది. అంటే నువ్వేం చేయలేవు, అయినా నువ్వు ఎంత చేసినా ఏం తెలిసింది వాళ్ళకు. ముందుగా ఇంకాగా చెప్పు ముందుగా ఇంకాగా వెనకకే పోతావు కానీ ముందుకో. ఈ పాట వాళ్ళు ఏ పాట, ఎవరు వెళ్ళని ప్రాంతాలలో, ఎవరు చూడని దర్శనాలు, ఎవరు చెప్పని ప్రవచన, నువ్వే చెప్పాలి. కొండలు ఆపలేవు, లోయలు నాకు
వాళ్ళు 50 మార్కులు సంపాదించింది కాబట్టి చెప్తాం. నువ్వు 60 సంపాదించినాక వాళ్ళ గురించి మనం మాట్లాడదామా? అంటే ఇప్పుడు తప్పు నీదా నాదా? చెప్పినది కాదు, మనదే. మనం 60 సంపాదించుకుంటే వాళ్ళని మర్చిపోతాం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ మీరు గ్రహించవలసిన సత్యం ఏం తెలుసా? దైవత్వము, ఆత్మ సహవాసం అంటే అలా ఉంటుంది. నన్ను దేవుడు నడిపించే విధానాన్ని ఆ తల్లి పసిగట్టేసింది. నువ్వంతా అబద్ధాలు చెప్తున్నావు నాకు తెలుసు, కానీ నిజంగా నాతో దేవుడు మాట్లాడితే అందరిలో ఉన్నవాడు అందరిలో అక్కడే ఉన్నది, అందరిలోనూ వ్యాపించు దేవుడు ఒక్కడే అన్నాడు. అందరిలోనూ కార్యములు జరిగించు దేవుడు. మరి దేవుడు అంటే నీ దగ్గర ఒక విధంగా మాట్లాడతాడు, నా దగ్గర ఒక విధంగా మాట్లాడు కదా. సరే చెప్పు, దేవుడు నాతో ఏం మాట్లాడు చెప్పు నువ్వు అంటే అనుకుంటూ నాదేమో తప్పు ఉన్నదో ఏమో అని తింటే గోక్కుంటాను. చదువురాదాన్ని 10 నిమిషాలు గోక్కొని ఒక ఇరిపోయిన వచ్చిన తర్వాత ఇగో అన్నయ్య దేవుడు అయితే ఇది చెప్పిండు అన్నది. పీజీలో ఒకటి కాదు, కరెంటు పోయి అగ్ని దిగింది అనుకో పైనుంచేది, అంత సంతోషం వేసింది. ఇంత పొల్లు పోకుండా దేవుడు నాకేది చెప్పాడో అదే చెప్పిండు. ఆమె గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని చూపించాడు. ఇంకా ఆమె చూసిన చూపు కానీ, ఆమె నవ్విన నవ్వు కానీ ఇక తప్పుగా అర్థం చేసుకునే అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఆమెలోనూ దేవుడు ఉన్నాడు, నాలోనూ యేసయ్య ఉన్నాడు. నేను నాకేం బాధ అనిపించలేదు. ఒక విధంగా బాధ అనిపించింది, ఒక విధంగా సంతోషం అనిపించింది. ఎట్లా బాధ అనిపించింది అంటే, అర్హత లేని ఈ బిడ్డకు దేవుడు దైవజనంతో మాట్లాడే విషయాన్ని చెప్పాడు. ఏ విషయంలో చెప్పాడు? ఐక్యత విషయంలో, ఏకత్వం విషయంలో చెప్పాడు. దైవజనులు పొరపాటు మా దగ్గర ఉన్నారని ప్రవచనకారులు వాక్యం బోధించే బదర్లు ఉన్నారు. బదర్లు మామూలు వాక్యాలు రావు వాళ్ళకు. నాకు వాక్యాలు బోధించి మినిస్ట్రీ స్థాపించుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు వచ్చే వాక్యాలు అవి. ఇప్పుడు ఈ సిస్టర్ కూడా, మా విజయ సిస్టర్ కూడా ఇప్పుడు ఆమె మినిస్ట్రీ ఆమె స్థాపించుకుంది. మంచిదానికి మంచిగా అంటాం. కారణం ఏంటి తెలుసా? మీరు గ్రహించవలసిన సత్యాన్ని వదిలిపెట్టుకుంటే తర్వాత మీరు బాగుపడాలంటే ప్రతి మాటను మీరు కేర్గా తీసుకొని ఎంతో జాగ్రత్తగా వినవలసి ఉంటుంది. ఎప్పుడు 10 మంది దైవజనుడు ఏ లోపం దొరికిందా, ఎక్కడ మిస్టేక్స్ ఉంటాయా, ఇలాంటి నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు రాడు. దేవుడు వారి ముఖమే చూడు ఫస్ట్. హల్లెలూయా. ఐక్యత అంటే ఎలా ఉంటుందండి? దైవజనుని అవసరతలో సంఘము యొక్క పరిచయంలో వచ్చే నష్టాల గురించి, సంఘాన్ని ముందుకు నడిపించే విషయంలో అతను చింతించాడు. కాబట్టి దేవుడు కూడా ఏం జరిగినా తీసుకోపోయి ఈ తిమోతికి చెప్పాడు. అవసరాలు ఏమేమి ఉన్నాయో అన్నీ అతనికి చెప్పు ఏమన్నాడు? అతనికి నేను చెప్పి పంపెడతాను. దేవుడు కూడా అతను తెలియజేస్తాడు. నేను కూడా ఏలి కుమారులతో ఏం చెప్పలే దేవుడు, సమయంతో చెప్పాడు. ఎందుకంటే ఏలి గురించి కూడా బాధ ఉన్నది ఎవరికి? సమయల్కే. దేవుడు మాట్లాడినా కూడా సమయలు చెప్పకుండా మౌనంగా ఉంటాడు, బాధపడతాడు. ఎందుకంటే ఆత్మీయ తండ్రికి బిడ్డలు కదా, ఇక్కడ నశించిపోతుందనే భయం. కానీ ఈ సమయానికి మాత్రం ఇంతో కొంత కాపాడుకోవాలని ప్రేమ, బాధ్యత ఉన్నదా లేదా? ఉన్నది. ఎవరైతే బాధ్యత పరులు ఉంటారో, సంఘం పరిచర్య కోసం ప్రార్థిస్తారో వారందరూ కూడా ఏకత్వంలో ఉంటారు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్పాడు చూడండి మనకు, ఈ దుర్నీతి నుండి నిన్ను విడిపించి తన సొత్తుగా చేసుకున్నాడు. సొత్తు అంటే ఇక ఏది చేసినా నువ్వు ఆయన కోసమే ఆలోచించడం, ఆయన కోసమే జీవించడం, ఆయన కోసమే నీ జీవితాన్ని ముందు కొనసాగించుకోవడమే ఆ సొత్తుకున్న గుణలక్షణము. ప్రైజ్ ది లార్డ్. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన కార్యముల గురించి చింతించడం లేదు. ఎప్పుడు మన గురించి, ఎప్పుడు మన బంధువుల గురించి, మన తల్లిదండ్రుల గురించి. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకొని బిడ్డలారా, నువ్వు దేవుని కోసం, సంఘం కోసం ఎంత చింతించావో, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ తల్లిదండ్రుల కోసం ఎంత చింతించావో ఒకసారి ఆటలో పెట్టుకొని చూసుకో. ఏమైంది? ఇప్పుడు ఆయన ఒక్కడే మాట్లాడతాడు, మిగతా నోట్ బయటకు రావట్లే. పిల్లల కోసం ఎంత చింతిస్తావో, యేసు ప్రభు పరిచర్య కోసం చింతిస్తావు.
నీ భర్త కోసం ఎంత చింతిస్తావు, పరిచర్య కోసం ఎంత చింతిస్తావు? నీకు నువ్వే నీ మనవుల కోసం ఎంత చింతిస్తావు, దేవుని కోసం ఎంత చింతిస్తావా? చెప్పాలి వీళ్ళకి. ఇట్లా చెప్తే నీ కోసం ఎంత చింతిస్తావు, నా కోసం ఎంత చింతిస్తావు? ఒక్కసారి ఫోన్ చేసిన అయిపోయిందా? అదే ఉన్నది మనకి ప్రేమ ఉన్నది నా మీద, ఉన్నది కాబట్టి చేసింది, కానీ పర్సెంటేజ్ తక్కువ ఉన్నది అంతే. ఇప్పుడు కొంతమంది ఫోన్ చేసిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా? అనయా తగ్గిందా, ఏమైనా తగ్గిందా అన్నాడు. తగ్గలే, కొద్దిగా ఎక్కువైందా అన్న. అయ్యో దేవా ఎక్కువైందా, మరి నేను ప్రార్థన చేస్తున్నాను మీకోసం. నా కోసం అంటే ఏమన్నా మీరు నాకంటే గొప్పలని కాదు, తోచింది కొద్దిగైనా పరిచయం ఇట్లా ఏమైనా ఆగిపోతుందేమో, నాకు కూడా అనుభవం ఉన్నది కదా, నిన్ను గొప్పనని చేయను, దొమ్ముతో ధూళితో పనికిరాని నన్ను ఈ సహవాసంలో ఐక్యతనిచ్చాడు కాబట్టి కన్నుకు దాకినా, ముక్కుకు దాకినా, చెవుకు దాకినా ఒకటే వేదన కదా, చేస్తారేమోనని ఓ నలుగురు అడిగేది. అన్న ఎట్లున్నావు అంటే ఎక్కువనే ఇచ్చాంది కానీ తక్కువ కావట్లేదంటే ఏం మాట్లాడతలేదు. అలే ఏం మాట్లాడతలేదంటే మరి ఏం పోలే, నేను ప్రార్థన చేస్తానని అడుగుతా అని చూస్తాను. ఏమో నేను చెప్పేటో చేస్తే పోవట్లేదు. నా బిడ్డలు చేస్తున్నారు ప్రార్థన మంచిగానే, తెల్లవారి వరకు నిద్ర లేకుండా నా బిడ్డ చేస్తూ ఉంది. సంతోషపడుతున్నాను. కానీ ఆ బిడ్డ చేస్తుంటే ఆ బిడ్డకు వ్యతిరేకంగా సైతాన్ గాడు చేస్తున్న అగ్ని బాణాలు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ప్రభు అన్నాడు, నా బిడ్డ ఈ 2 విషయాలు కష్టపడితే మాత్రం వాటి మీద విజయాన్ని నన్ను అడిగితే నేను ఇస్తాను, ఖచ్చితంగా నా బిడ్డ సంపూర్ణంగా నా పని చేయగలుగుతుంది అన్నాడు. ఆమేన్. చాలా కొద్దిగా కష్టానికైనా దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు దేవా అనుకున్నాను. ఈరోజు నా ప్రభు మనల్ని ప్రేమిస్తున్న విధానం ఎలాగుంటుందో తెలుసా? ఐక్యతతో, ఏకత్వంతో. ఆ అధికారాన్ని మనం కోల్పోతాం. ఈ చింత లేకపోవడము, పరిచర్య కోసం ప్రార్థన చేయకపోవడము, కేవలం మన గురించి ఏడ్చి బాధపడి మనల్ని నువ్వు నెత్తిలో పెట్టుకొని తిప్పుకోపోనాయనా అనడం పాపం. సంగక్షేమమే నా ప్రాణమాయేనా, నీ ప్రేమను ఆదరించేను. సమయోచితమైన నిన్ను ప్రేమను కాపాడి నీవువై ఎక్కువగా దైవజనులు ఎవరు ప్రేమిస్తారో బిడ్డలారా, వాళ్ళని దయ్యాలు బాగా శోధిస్తాయి. అది నాకు అనుభవం, నాకు తెలిసేది. చాలామంది బిడ్డలు బాధపడిపోతారు, ప్రతి విషయంలో నన్నే తీస్తున్నాడు, నాదే తీస్తున్నాడు అని. కానీ మీకు తెలియజేయాల్సిన విషయం ఏం తెలుసా? దైవజనులను ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారో వాళ్ళని దయ్యాలు ఎక్కువగా. అలా శోధించిన వాళ్ళు ఎలా ఉండాలంటే
ఒక్క చిన్న మిస్టేక్ లేకుండా ఉండడానికి కష్టపడాలి. ఎందుకంటే నువ్వు ఫుల్లుగా ప్రేమిస్తున్నావు కాబట్టి దయ్యాలు కూడా నిన్ను ఫుల్లుగా శోధిస్తాయి. అంటే ఆ శోధన నీలో రాకుండా ఉండాలంటే నువ్వు చిన్నదాన్ని కూడా ఎడమివ్వద్దు. అట్లయితేనే మనం చేస్తావు, కానీ ఏదో చిన్నదే కదా అనుకోండి అది పెద్దగా అయ్యింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళని బాగా మస్తు ఘోరంగా కోసం పుచ్చుకుంటాయి దయ్యాలు, కానీ వాళ్ళు నాకు చెప్తే ఫ్రీ అయితే వాళ్ళు చెప్పుకోరు, లోపల గునుక్కుంటారంటే అని ఇంట్లో శోధిస్తారే. మరి నాకు వాకింగ్ చెప్పుడు దాన్ని ఎలా కొడతారని చెప్పి పోతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమతో అలా అడిగి చూడు, కొండంత బలం వచ్చింది. దాచిపెట్టుకొని చూడు, అది నేను తిప్పుతా వచ్చే లోపు నా మురికాలు నేను పడేసిపోతుంది. ఇక్కడ నా కూడా రాలేదు కదా. జయించే శక్తి ఉంటే దాంతో పోరాడు. జయించడం నీ చేత కాకుండా సపోర్ట్ చేయకుండా చేసి కొంచెం ధైర్యం వరకు చేశానా, నాకు ఇవన్నీ వచ్చేసాయి, ఒక దెబ్బ కొట్టి నన్ను మొత్తం సరిచి దయ్యపు దెబ్బగా పారిపోతుంది. ఆమె చూడు ఎంత చక్కగా రాయబడిందంటే, సంఘక్షేమమే నాకు ప్రాణమాయనని దైవ సేవకులు పాడిండు. అంటే సంఘాన్ని దైవజనుడు ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, మీరు కూడా సంఘాన్ని ప్రాణంగా ప్రేమించినప్పుడే నీవు ప్రాణాన్ని కాపాడుకోగలుగుతావు. నీ ప్రాణానికి 100% హామీ వస్తుంది, గ్యారంటీ. సంఘాన్ని ప్రేమించిన వాడు ఎవడైనా కావచ్చు, ఏ సిస్టర్ అయినా కావచ్చు, ఏ తల్లి అయినా కావచ్చు, ఏ అయ్యైనా కావచ్చు, ఏ కొడుకైనా కావచ్చు, ఏ బిడ్డైనా కావచ్చు, సంఘాన్ని ప్రేమించే వ్యక్తికి నువ్వు డైరెక్ట్ దేవుని ప్రేమించాలన్నా, యేసు ప్రభుని ప్రేమించాలన్నా, పరిశుద్ధాత్మను ప్రేమించాలన్నా, సంఘాన్ని ప్రేమించాలన్నా, మిక్సింగ్ ఈ మూడు కూడా ఏకత్వంలో ఉంటుంది. కాబట్టి సంఘాన్ని నువ్వు ప్రేమించిన, అందుకే అన్నాడు యేసు ప్రభు, నేను ఆకలికి వచ్చింది నాకు ఆహారం పెడితేరా అన్నాడు. ఎప్పుడు పెట్టినవయ్యా అంటే, ఈ నా సహోదరులకు పెడితే నాకు. నీ విశ్వాసం అలాగుండాలి. నేను సంఘంలో పెడితే వాళ్ళకి పెట్టేస్తాడు, వీళ్ళకి పెడతాడు, ఆ పైసలు అడ్డుపోతున్నాయి, ఈ పైసలు ఇటుపోతున్నాయి. నిజంగా నువ్వు దేవుడికి ఇచ్చినావా? నిజం చెప్పు. నువ్వు మాయదానివి కాబట్టి ఆ డబ్బులు అట్లా పోతున్నాయి. నువ్వు విశ్వాసంతో ఈ దేవునికే చెందాలని ఆ డబ్బులోకి వెళ్ళి 1% కూడా ఎవడు ముట్టుకోలేడు. నేను చెప్తున్న బలిపీఠ మీద ఉండి 1% కూడా అది ఎక్కడికి పోదు. ఎప్పుడైతే నీ స్వార్థం కోసం, నేను ఈ డబ్బులు ఇస్తే నాకేదో హెల్ప్ చేస్తారు, ఈ డబ్బులు ఇస్తే నా అవసరాలు పోతాయి, ఈ డబ్బులు ఇస్తే నాకు ఏదైనా జరుగుతుంది, నీ అవసరాల కోసం, ఈ డబ్బు ద్వారా నువ్వు ఏదో సాధించడం కోసం ఇస్తే అది ఎటో అటు పోతూనే ఉంటుంది, దాన్ని ఎవడు ఆపలేడు. ఇచ్చిన ₹1 అయినా ప్రభువా ఇది నీ పరిచర్య కోసం, దాంట్లో నాకేదో కావాలని ఏం కోరుకోవట్లేదు ఆయన అని ఇచ్చి చూడు. ₹10 కూడా వేస్ట్ కాదు. చాలామంది నాకు జడ్జిమెంట్ చేస్తారు, డబ్బులని ఇట్లా ఖర్చు అయితేనే అట్లా అని కావడం కారణం నువ్వే. నీ స్వార్థం తీసుకొని ప్రభువా నాకేమొద్దు, కష్టమో బాధ నేను అనుభవిస్తాను, కానీ ఇది కేవలం నీ పరిచర్య కోసం వాడబడాలని విశ్వాసంతో ఇచ్చి చూడు, దాన్ని ఎవరు ముట్టుకోలేడు. ఆ ₹1 ఖర్చు కాదు. డబ్బు అనగానే గుర్తుకొచ్చింది, పోయిన వారం కాదు, ఆడిపోయిన వారం. ఇప్పుడు నేను సేవ స్టార్ట్ చేసి 2003 నుంచి వెళ్ళి పార్ట్ టైం పరిచర్య స్టార్ట్ అయింది 2007 వరకు. 7 నుంచి వెళ్ళి ఫుల్ సేవ. మొత్తానికైతే ఇప్పుడు 19 సంవత్సరాలు అయింది. నెక్స్ట్ ఇయర్ తోటి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ పరిచర్యలో ఎంతోమంది భక్తులు వచ్చారు, పోయారు. కానుక విషయంలో చెప్తాను. ఈ వారం కాకుండా, పోయిన వారం కాకుండా, అటుపోయిన వారము బాక్సు తీసి చూస్తే ₹500 నోట్లు ఉన్నాయి దాంట్లో. ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూడలే 500 నోట్లు ఉంది, ఎక్కడ చూడలే. అంటే ఎవరైనా వేసి ఉన్నారు, 1, 2, కానీ 1, 2గా లేవు, దాంట్లో చాలా ఉన్నాయి 500 నోట్లు. అదొక నోటు, ఇదొక నోటు, ఇంతమంది కలిసి వేయడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. అది చూసి నేను నా బిడ్డలు అందరం కలిసి నవ్వుకున్నాం, సంతోషపడ్డాం. ఈ సంఘాన్ని ప్రేమించే వాళ్ళు 500 నోట్లు ఎరేసారా, ఖచ్చితంగా మన చర్చకి అర్థం కావచ్చని మా ఊరికి ధైర్యం వచ్చింది. అటు పోయిన వారం ఒకటే రోజు. ఇక మళ్ళీ పోయిన వారం చూసామా, ₹10 నోట్లు లెక్క పెట్టుకున్నాం. మళ్ళీ ₹10, ₹50. అది చెప్పగా 50కి వచ్చింది. 10 నుంచి 50కి వచ్చింది. ₹20, ₹10, ₹50 నోట్లు. డబ్బు గురించి అని కాదు, నువ్వు దేవుడిని ప్రేమిస్తే ఆ డబ్బు నీ దృష్టిలో విలువైనదే. అది విలువైనదిగా నువ్వు చూస్తున్నావు కాబట్టి అది బాక్సులో వస్తుందా?
నీ దృష్టిలో దేవుడు విలువైనడు కాదు, సంఘం విలువైంది కాదు, వాక్యం విలువైంది కాదు. ఏది విలువైంది? డబ్బే నీకు విలువైంది. కాబట్టి అది రాదు. నాకు విలువైన వాడివి నువ్వు, నాకు విలువైన బిడ్డవు నువ్వు. నేను అందుకే డబ్బుతోటి నేను ఎవరిని డిస్టర్బ్ చేయను. ఆ రూపాయి అటైనా ఇటైనా వదిలి పెడతాను. నా బిడ్డలు క్షేమం ఉంటే చాలు అనుకుంటాను. తప్పిపోయిన కుమారుడికి ఏం కావాలి? డబ్బు కావాలి. కానీ తండ్రికి డబ్బు కాదు, కుమారుడే కావాలి. వాడు అంతా నాశనం చేసినా ఏం చేశాడు? హత్తుకున్నాడు. అది ప్రేమ అంటే నీకు స్వార్థంగా ఉంటుంది. వీడంతా నాశనం చేసుకొని వచ్చాడు కదా, మీరేది ఏం చేద్దరు? కట్టెపట్టుకొని హత్తులు కావచ్చు. రానిద్దు అన్నమైతే చెప్పి బిడ్డాను, రానిద్దువా? వేడి అయి ఫస్ట్ అని చెప్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ అది, మనుషుల ప్రేమ అలా ఉండదు. అది మనందరికీ తెలుసు. యేసయ్య కూడా నువ్వెన్నిసార్లు పడిపోయినా తిరిగి లేస్తావని చూస్తాడే కానీ నువ్వు అలాగే డబ్బుకే భక్తుడివి అయిపోతావని కాదు. ఈ దృష్టిలో విలువైన వాడు ఆయన. పాఠ్యం పాడదాం. వేలాది నదులంతా విస్తార కదా పాట అప్పుడు వాడుకున్నావు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపో. నీకిచ్చిన చాలునా చాలదు, చాలనే చాలదు అదే వాడరా. అంటే ఏం చేయాలి మరి? ఏం చేయాలి? నా జ్యేష్ఠ పుత్రుని చాలదు, చాలనే. ఈ పాట ఎవరికంటే అప్పుడు అది అలాగే పాడండి మీరు. చాలనే. పాపం పాస్టర్ అమ్మ తెచ్చిపోయింది, పాస్టర్ అయ్యే చనిపోయింది. వాళ్ళు ఈ పాట పాడినప్పుడు ఇలాగే పాడే. ఏదో మెంటలోనే వారా నువ్వు? దైవజన్ అంటే కామన్స్ లేదు నీకు, ఇలా చెప్తావు కదా నువ్వు పని. తిరగన్నా అమ్మగారు, నువ్వు ఛాయ్ తాగి ఉపవాసం ఉంటావు కదా, కొడతారు. అదే కొట్టు, నిజం చెప్తే తప్పే ఉన్నారు అమ్మగారు. వేలాది నదులంతా విస్తార తైలం చాలదని చెప్తా అంటే ఇంకా నువ్వు చాలనే చాలదంటే మరి ఏం చేస్తున్నాం మనం? అరే నీలాగా నాకు కొడుకు పుడితే బాగుంటుంది అనేది నాలాగా నాకు ఏసేలాగా అని చెప్పన్నా. నీతో మాట్లాడమే తప్పురా నాలాగా ఉండాలని కోరుకో. ఎందుకంటే నా క్రియలు ఇప్పుడు ఏమేమి ఉన్నాయో నాకు తెలుసు. నేను ఇక్కడ ఉన్నప్పుడు భక్తుడు బయటికి పోతే మళ్ళా నేను కరెక్ట్ కాదని తెలిసి అట్లా చెప్పేటండి. హల్లెలూయా. సంఘక్షేమమే నా ప్రాణమాయేనా. చూడండి, ఈరోజు నుంచి ప్రభు నాకు తెలియచేయమన్నది సంఘం కోసం, పరిచర్య కోసం ప్రార్థన చేయండి. దైవ సేవకులతో ప్రార్థన చేయండి. నేను చెప్పను, మీరు చేయండి. కానీ చేసే దాంట్లో ఫీలింగ్స్ రానివ్వకుండా ఒక బాధ్యతతో, ప్రేమతో చేయండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు నా ప్రభు తెలియజేసిన వాక్యాన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటారు అనుకుంటున్నాను. మరోసారి ఆ వాక్యాన్ని స్మరిస్తూ వాక్యాన్ని ముగిస్తాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారిని తన కోసము అర్పించుకుని. చూడు, ఇప్పుడు నీకోసం ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. సకల దుర్నీతి నుండి నిన్ను విడిపించి తన సొత్తుగా చేసుకున్నాడు. సొత్తుగా చేసుకున్నాడంటే నువ్వు ఆయన సొత్తు. ఆయన ఏది చెప్పినా చేసుకుంటూ బతికే బాధ్యత నీకున్నదా లేదా? మరి ఇంకా నువ్వు ఏమీ చేయట్లేదు, సంఘ పరిచర్య కోసం ప్రార్థనే చేయట్లేదు అంటే మరి నువ్వు ఏమున్నట్టు? నాకు ప్రభు చెప్పమన్నాడు, నైట్ నాతో మాట్లాడు కాబట్టి చెప్తున్నాను. మరి నువ్వు ఏం చేస్తున్నట్టు? అన్యుడిగా బతుకుతున్నావా? జాగ్రత్త. నీకోసం ఆయన ప్రాణం పెట్టిన దానికి తర్వాత నీ ప్రాణాలు తీసే రోజులు కూడా వస్తాయి. అదే అన్నాడు అక్కడ రోమపత్రికలో, శిక్ష విధించువాడెవడు అని రాయబడింది. ఆయనే ప్రాణం పెట్టిన ఆయనే. ఆయన కోసం నువ్వు బ్రతకకుండా పాపము, తుచ్చ దురాశల కోసం, ఈ లోక దుర్నీతి నటన భక్తి చేసుకుంటూ లోకంలో మనుషుల కోసం స్వార్థపూరితమైన బతుకు నువ్వు బతుకుతే, నువ్వు కష్టపడేది, నువ్వు సంపాదించేది, భూమి మీద బతికిన బతుకు అంతటికీ పనిష్మెంట్ తర్వాత నీకు దేవుడు ఇస్తాడు.
ఫస్ట్ నువ్వు అనుకో, అయ్యా నన్ను నీ సొత్తుగా చేసుకున్నావు, నేను మనిషి వల్ల సేవించిన పుట్టినవాడిని కాదు, నీ పని చేయడానికే నేను బతుకుతున్నాను, అది 100% నేను నెరవేర్స్తానని ఒక ఉద్దేశం నీకు రావాలి, చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మొన్న ఒక తమ్ముడు ఫోన్ చేసి అడుగుతున్నాడు, అన్న నేను ఎక్కడ పోయా నాకు అంత రివర్స్ అయిపోతున్నారు చాలామంది, నా వెంటబడి నన్ను మరి మోసం చేసేస్తున్నారు, నేనేం చేయాలి, అసలు నా పరిస్థితి ఏంటిదన్నా అని అడుగుతున్నాడు. ఆ సోయుడు తప్పిపోయేవారు వచ్చిందే నువ్వు. మనం ఎవరి సొత్తు కాము, ఎవరు మనం లోపరుచుకోవద్దు, ఎవరి ద్వారా మనం లోబడిపోవద్దు. ఎందుకు మరలా ఏంటి నోరులేవా పోతున్నారు మన సమాధిలోకి, చెప్పాలి ఫ్రీడమ్ కమా. ఎందుకు సోయిందా నీకు దేవుని సొత్తు అని? ఉన్న తర్వాత ఎవరో కంట్రోల్ చేస్తే వెళ్ళిపోతుందంటే మరి నువ్వు ఆయన సొత్తు అనేది నీకు భయం ఉన్నదా? ఉంటే ఏం చెప్తావు? వామ్మో 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 వామ్మో. ఇప్పుడు చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ సొమ్ము ఏదైనా రోడ్ల మీద పడినది అనుకో, ట్రాఫిక్ ఉంది, ఎగ్జాంపుల్ ట్రాఫిక్ ఉంది, ఒక చెత్త అదేదో గేట్ ఉన్నది అనుకో, అది తీసుకుపోయి ఇంకో సామాన్లు నువ్వు అమ్ముకోగలుగుతావా? చెప్పు, గట్టిగా గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. ఎందుకు? అది గవర్నమెంట్, అవునా? మరి నువ్వు ఇక్కడ ఉన్నది చెప్పే, అది పోతే మా అమ్మకు నేనే నాకు, దాంట్లో నేను కూడా ఉన్నా అంటాడు వాడు. मैं भी हूँ भाई, हमको भूल जा रहा क्या तुम? कैसा हुआ तुम मेरे लिए? ఎలా పుట్టావు తెలుసా? నువ్వు నా ద్వారా పుట్టావు. అక్కడ వాడొచ్చి దేవుడు ఏమంటాడు, మళ్ళీ అక్కడ ఎందుకు పోయారా? మనిషి వచ్చేవాళ్ళు లేదు, శరీరం పుట్టలేదు, నా ఆత్మ ద్వారా పుట్టిన ఆత్మ ఎందు సహవాసం ఎక్కడ కోల్పోతున్నావు, రా బయటికి అంటాడు దేవుడు. మనం ఏం చేస్తాం? మళ్ళా ఇద్దరు జాతీయే ఉదర్ జాతీయే అంటే ఇద్దరు జాతి ఇదరా. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యము నీ ఆత్మను ఉత్తేజపరిచి మరోసారి తన సొత్తుగా చేసుకుంటుందని నా విశ్వాసం. దేవుడు చెప్పాడు కాబట్టి చాలామంది భ్రమలో ఉంటారు. ఏ భ్రమ అంటే మా అన్న కూడా ఎవరికైనా సొత్తు అయిపోయాడేమో అనే ధ్యానంలో ఉంటాడు. నేను ఎవరికి కాలేను, పాట పాడాను కదా, నేనెవరికి సొత్తును కాను, నా యేసురాజు బిడ్డను, నా యేసురాజు బిడ్డను, నేనెవరికి సొంతం కాను, నా యేసురాజు బిడ్డను, నా యేసురాజు సొత్తును, రక్తం కాచి ప్రాణం ప్రేమాపురుని, రక్తం కాచి ప్రాణం ప్రేమాపురుని, ఎవరికి సొంతం కాను, రాజు బిడ్డను, ఎవరికి సొంతైపోను, కొంతమంది నా మీద అనుమానాలు పడి ఆలోచించి అనుమానాలు పడి మాయ కళలు కానీ నన్ను ఏదో మెయింటైన్ చేస్తున్నాం అనేటువంటి ఫీలింగ్లో కొట్టుకుపోయి వాళ్ళు నా దిక్కు విధంగా చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి పాట పాడితే నవ్వుకుంటూ పాడినంతే. వాళ్ళు భ్రమలో ఉంటారు అంతేనండి. నాకు తెలుసు నేను ఆయన సొత్తును, నన్ను ఎవ్వడూ అపహరించలేడు. అదే అన్నాడు, తన సొత్తుగా చేసుకున్న ప్రజలు. హల్లెలూయా. నిన్ను పవిత్రపరిచి తన సొత్తుగా నిన్ను చేసుకున్న ప్రజగా నువ్వు ఉన్నావా? లేక ఆ సొత్తైన ప్రజలు ఆయన గురించి నిరీక్షణతో విశ్వాసంతో ప్రార్థిస్తూ ముందుకెళ్తారే కానీ ఈ చింతలు తల్లిదండ్రుల గురించి, అన్నదమ్ముల గురించి, అక్క చెల్లెల గురించి, పర్లోక రాజ్యంలో పోతే నువ్వు నీ కుటుంబం కోసం ఎంత చింతించావు, నా కోసం అన్ని అడుగుతాడు దేవుడు. నీ పానం మీదకి వచ్చే వరకు నీకు అర్థం కాదు.
పానం మీదకి వచ్చినప్పుడు అబ్బో అనయా 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 ఫోన్ ఎత్తిరాలే అనయో ఫోన్ ఎత్తిపోయాలి. ఏమైందమ్మా? ఇంకా అనయా పాటలు చెప్పు. వచ్చిన తల్లి ఏమైంది? ఎవరి కొడుకు అనయా? ఎవరికి బిడ్డ అనయా? ఎవరికి పొలవులనే పట్టిన వచ్చినప్పుడు వాడో వందాలి పాల పోతాను ఇప్పుడు. ఎవరో పడలేదే నా దగ్గరకు వచ్చి నా పాల దగ్గర చాయ్ తీసి కూర్చున్నావు నాకు అంటే అది కూడా నువ్వు చేయలే. ఇప్పుడు నీ పానం ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏసై విలువ తెచ్చిందా బిడ్డ? ఇప్పుడు దేవుని విలువ నీకు విలువ తెచ్చిందా? ఇప్పుడు తెలుస్తుందా కొడక? అలా అది కొంచెంసేపే నటిస్తుంది. నటిస్తాడు వాడు కొంచెంసేపే. ఈ తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు సపోర్ట్ చేసేటోళ్ళు లోపల ప్రేమించేటోళ్ళు అన్న ఎంతైనా క్షమిస్తాడురా బిడ్డ. నువ్వు ఒప్పుకో. నీ శోధనం పోయేంత వరకే అదేమన్నా శాశ్వతంగా పోయేదా? పిక్చర్ కాకుంటే నా దగ్గరకు వచ్చినప్పుడు అది పోద్ది. లైట్ వేసినంతసేపు నువ్వు అనుకుంటావు ఇక నా దగ్గర చీకటి రాదు అని. ఎంతసేపు అనుకోవాలి చెప్పు నువ్వు? గట్టిగా క్లారిటీగా మాట్లాడాలమ్మా. లైట్ కాడ ఉన్నంతసేపే అనుకోవాలి నువ్వు లైట్ దాటి బయటికి పోయినాక ఎట్లా అనుకుంటావు? అదే లేకుంటే నీ లోపల నా లైట్ ఉండాలి. నేను లోకమునకు వెలుగై ఆ వెలుగు నీలో సంచరించాలి. అవే వెలుగు సంబంధి అయ్యి కదా. అందుకే ఆయన సొత్తుగా ఉంటూ పరిచర్య కోసం ప్రార్థిస్తూ విశ్వాసంతో ముందుకు సాగండి. శిలువ మోసుకుంటూ ప్రభువును వెంబడించండి. దేవుడి వాక్యం దీవించునుగాక. చీకటి కెరటాలలో కృంగినావే Oh
తన సొత్తుగా చేసుకున్నాడు. నువ్వు జీవితాంతం ఆయన రుణపడి ఆయన చిత్తం నెరవేర్చగలిగిన కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉండాలి. అలా ఉండాలి అంటే నీవు ప్రతిరోజు సంఘం కోసం ప్రార్థిస్తూ, పరిచర్య కోసం ప్రార్థిస్తూ, తప్పిపోతున్న ఆత్మలను ఉత్తేజపరుస్తూ, ప్రభువుని వెంబడిస్తూ, నీ సిలువను మోసుకుంటూ, ప్రభువా నువ్వు నా కోసం ప్రాణం పెట్టి నీ సొత్తుగా చేసుకున్నావు. మరలా నేను సాతాను సొత్తుగా కాలేదు. నీవు మనసేచ్ఛ వల్ల పుట్టిన బిడ్డవు కాదు, శరీరేచ్ఛ వల్ల పుట్టిన బిడ్డవు కాదు. నువ్వు రుణపడి ఉంది దేవునికి, నీ తల్లిదండ్రులకు అన్నదమ్ములకు కాదు. ఎప్పుడైతే నీ తల్లిదండ్రులకు అన్నదమ్ములకు అని అనుకుంటావో అప్పుడు ఇంకా నువ్వు సొత్తుగా కానంటే. నువ్వు ప్రభు దగ్గర మొరపెడుతూ నీ ఆత్మను ఆయన చేతికి అప్పగిస్తూ విశ్వాసంతో ప్రభుని వేడుకు. ప్రభువా, ఎన్నోసార్లు తల్లిదండ్రులకు, బంధువులకు, హిందువులకు నేను రుణపడి ఉన్నాను అనుకున్నాను. నేను ఒక భ్రమలో ఉండే అన్నయ్య. ఈ భ్రమ అనే జీవితాన్ని ఈ రోజు నుండి తీసేయ. నా జీవితం సర్వము నీదే. పరిశుద్ధుడా, నా కోసం నువ్వు ప్రాణం పెట్టి నన్ను నీ సొత్తుగా చేసుకున్నా. నీ పరిచర్య కోసం కష్టమైన, బాధైన, వేదనైనా ఆయా దైవజన్ నిన్ను ఎలా ఎదిగాడు, ఎలా ప్రేమించాడు. మా కోసం ఏడవకుండా, మా కోసం బాధపడకుండా, మమ్మల్ని మేము నమ్ముకోకుండా కేవలం పరిశుద్ధాత్ముడా మీ యందు విశ్వాసముతో సంపూర్ణమై ముందుకు సాగే ఈ ప్రేమాభిషేకము, ఇన్ని దినములు పరిచర్య కోసం ప్రార్థన చేయనటువంటి పాప క్షమాపణ ఈ రోజుతోటి ముగించి ప్రతిరోజు మీరిచ్చే ప్రేరేపణ బట్టి ప్రార్థిస్తూ మీ ప్రేమలో ఏక సహవాసం కలిగి, ఆత్మ సహవాసం కలిగి, అయ్యా నిన్ను గురించి చింతిస్తూ సంపూర్ణమై సాగిపోయి అభిషేకము, ఆశీర్వాదం మాకు అనుగ్రహించి నిరంతరము మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకున్నామని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అతి శ్రేష్టంగా అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా దిన ఆహారం వేడు మాకు దయచేయము, మా అనుసరించి క్షమించు.